నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. భూభారతి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని ఈ ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుత భూభారతిలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు లేకపోతే బీజేపీ వాళ్ళు, ఇలా ఇతర వర్గాల వాళ్ళు ఇప్పుడున్నటువంటి భూభారతికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయంటూ వాళ్ళ గలాన్ని వినిపిస్తున్నారు, ఆ సమస్యల్ని లేవరెత్తుతున్నారు. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్ బాగుండేదా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి భూభారతి బాగుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ధరణి ద్వారా అనేక భూముల్ని ఒక చట్టం కిందకి తీసుకొచ్చాం. దాదాపు ఏదైతే రిజిస్టర్ అవ్వకుండా ఆన్లైన్లో ఎక్కకున్నటువంటి అన్ని భూములకు సంబంధించి మేము ఒక పరిష్కారం చూపించామని గత బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దాంట్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి భూభారతిని తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అసలు ఏం జరుగుతోంది ఈ అంశంలో? ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి కూడా అత్యధికంగా రెవెన్యూ వచ్చేటువంటి శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంటుంది. మరి ఈ శాఖకు సంబంధించి ఎందుకు ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ నడుస్తోంది? గతంలో ఉండే భూభారతి లేకపోతే గతంలో ఉండే ధరణి బాగుండేదా, ప్రస్తుతం ఉండేటువంటి భూభారతి బాగుందనే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు రామ్మోహన్ గారు ప్రముఖ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు, వారితో పాటు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటు సూరయ్య గారు, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. ధరణి వర్సెస్ భూభారతి ఈ వివాదం అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నడుస్తోంది. ధరణిని తీసుకొచ్చి అనేక సమస్యల పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్ళాం, నిజంగానే పరిష్కారం అయ్యాయని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్తోందంటే గతంలో అనేక అవకతవకలు జరిగాయి ధరణి ద్వారా, కాబట్టి భూభారతి అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాము, గతంలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా సరిదిద్దుకొని ఇప్పుడు ముందుకు వెళ్లే విధంగా ఇది ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ఏది బాగుండేది? ఈ వివాదాలకు పులి స్టాప్ పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు, రామూర్తి గారికి, సూర్య గారికి, టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక నిపుణుడిగా నేను వాళ్ళ రాజకీయ పార్టీలు చెప్పులో చేతి కాలు పెట్టను, కానీ నిపుణుడుగా ఏంటంటే భూమి సినువులు మేమందరం కలిసి గతంలో నల్సార్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మేము పనిచేసిన వాళ్ళం కనుక అనుభవం చెప్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కూడా చాలా అనుబంధం. రెవెన్యూ పాత పటేల్ పాటు వారి వ్యవస్థని చూసినామని అంటే చెప్తాను. ఇవాళ టూల్ మారింది, ఈ పరికరం మాత్రమే. అసలైన భూమి రికార్డులు సరిగ్గా సవరించకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ధరణి తప్పే, భూభారతి అంతకంటే తప్పే. ధరణి స్థానంలో భూభారతి వస్తే నేను ఈ మధ్యన వ్యాసం రాశాను విజయ్, అంటే ధరణి భూభారతి వచ్చి డామ్ 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 అని ఒక్క అక్షరం ముక్క మారకుండా మన ధరణిలో ఏముందో అదే ఇందులోకి ఎక్కింది, మక్కి మేరే బయటికి అని. అంతే, ఏం చేయాలి? ఎందుకంటే దానికి కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. ఇక్కడ మొదటి నుంచి మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ రికార్డు ఎక్కించారు. ఆన్లైన్ రికార్డు ఎక్కించక ముందు ఎన్టీ రామారావు గారు వ్యవస్థను సగం చంపేసిండు, కేసీఆర్ గారికి వచ్చిన మొత్తం చంపేసిండు. ఏం తేడా? ఆనాడు పటేల్ పాట వారి వ్యవస్థ తీసేయడం కరెక్ట్, ఫీడల్ వ్యవస్థను. కానీ తీసేసిన వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ సృష్టించకపోతే 27 బ్రహ్మాండమైన భూమి రికార్డులు రాసేది మొత్తం అంతా నాశనం చేసి హాని లేదు, చౌపాసలు ఏం లేకుండా చేసిండ్రు. రికార్డు అని తారుమారని ఇష్టం ఉన్నట్టు అడ్డగోలు రికార్డు మార్చారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చే కన్నా ముందు సంగతి చెప్తున్నారంటే ఆన్లైన్ రికార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్చిండ్రు. ఆన్లైన్ రికార్డులలో ఏముందో అదే మనకు ధరణిలో ఎక్కింది, ఏం తేడా లేదు. ధరణిలో ఉన్న పొరపాటు 4, ఆ 4 సవరించే క్రమంలో మళ్ళీ అవే పొరపాటు చేస్తున్నారు. 4 ప్రధానమైనది. ఒకటి ఎక్స్టెండ్ తప్పు, ఎక్స్టెండ్ 2 ఎకరాలు ఉంటే 2 గుంటలు పడ్డది. వాడు కంప్యూటర్ ఆపరేటర్ 2002 కొడితే 2 గుంటలు అయిపోతాయి. అంటే ఎకరాలు 40 గుంటలకు ఎకరం కాతది. ఇవాళ 100 సెంట్లు లెక్క చేసి ఏం చేసిందంటే ఇది దేశాంశ పద్ధతి తీసుకొచ్చే క్రమంలో ఇది కాకుండా అది కాకుండా పోయి ఏం చేసిందంటే, నేను చెప్పాను కదా, 2 ఎకరాలకు 200 ఉండాల్సింది 002 కొడితే 2 గుంటలు అయిపోయింది. రెండోది సర్వే నెంబర్ తప్పు. మూడోది ఏమో ప్రొహిబిషన్ లిస్ట్ లో ఏవైతే ఒక్క గుంట కూడా ఏదైనా ప్రభుత్వ భూమి సేకరిస్తే ఆ మొత్తం 10 ఎకరాల నుండి 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టేసింది, అంటే మన నిషేధిత జాబితాలో పెట్టేసింది. నాలుగోది ఏం చేసిందంటే ఎక్స్టెంట్ మన ఈ 3 కాకుండా 4వ పొరపాటు ఏమైందంటే ఈ మొత్తం భూముల రికార్డాన్ని అవే సేమ్ ఎక్కియడం వల్ల గతంలో ఎవరైతే అమ్ముకున్నారో పట్టేదారులు రిజిస్ట్రేషన్ కూడా చేసిండ్రు, సాదా పైన పక్కన పెట్టండి, అవన్నీ కూడా పాత పట్టేదారుల మీద వచ్చినాయి. ఇవాళ ధరణిలో
ఈ 4 పెద్ద పొరపాట్లు. పాత అంటే అమ్ముకున్న వాడి పేరు మీదనే మళ్ళీ భూములు రావడం, అమ్ముకునేది కాదు, రియల్ ఎస్టేట్ అయ్యి 4-5 రిజిస్ట్రేషన్లు అయ్యి ఎవడో రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టుకున్నది కూడా పాత భూ యజమాని పేరు మీద రికార్డు వచ్చింది. ఇవి పెద్ద పొరపాట్లు. ఈ 4 సవరించడానికి రకరకాలుగా మాడ్యూల్స్ పెంచుకుంటూ 33 మాడ్యూల్స్ దాకా పెంచుకుంటూ పోయింది ధరణిలో. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఏంటంటే 42 ఎకరాల భూములు ఏదో అమ్మేసిండ్రు, అవన్నీ కొండందే వెలకని పట్టాలి, అమ్మేసిన లెక్క రావాలి కదా. దాని పక్కన ఇప్పుడు ఏం చేసిరంటే కొత్త సీసాలో పాత సారా పోసింది. అంటే భూభారత్ అనేది కొత్త సీసా, పేరు మార్చిండ్రు, పాత సారా అదే రికార్డులు. ఇప్పుడు నేను మీకు ఏ పాస్బుక్ చూడండి, రామూర్తి గారిది కానీ సమ్మయ్య గారిది కానీ ఉంటుంది, సూర్య గారిది కానీ ఉంటుంది కదా, మీ పాస్బుక్ తీసుకోండి. పాత పాస్బుక్లే ఎంట్రీలు వచ్చేసినాయి. ఇక కొత్తగా మారిపోయింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే అసలు మొత్తం భూమి రికార్డుల పరిష్కారం కావాలంటే ఒకటే ఒక పరిష్కారం. మేము నల్సార్లో అదే భూమి సినువులు మేమందరం ఒక పరిష్కారం చెప్పడం ఏంటంటే సమగ్ర సర్వే, భూముల సర్వే కావాలి. కేసీఆర్ చేసినా కాదు, రేవంత్ రెడ్డి చేసినా కాదు. కావాల్సింది ఏంటంటే సమగ్ర సర్వే భూములు చేసి మళ్ళీ రీసర్వే చేసి, ఇప్పుడు నిజాం కాలంలో జరిగింది కదా, దానికి కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు పరిష్కారం అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది. దానిలో మనకి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రయత్నం చేసినారు. తెలుగుదేశం బాగా గొడవ పెట్టి భూములు గుంజేసుకుంటున్నారు, అయిపోయింది మీ పని అయిపోయింది అని పెద్దగా దాని మీద రాద్ధాంతం చేస్తే సునీల్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పయ్యా, మీరు చెప్పే తప్పు, ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు సంఖ్య మాట్లాడండి అని టీడీపీని విమర్శించడం అన్నాడు. ఆయన చేసింది ఏంటంటే భూమి సర్వే 6,500 గ్రామాలను ఇప్పటికే పూర్తయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన ఏడాది కూడా అదే వాళ్ళు వద్దన్నది అమలు చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసి ఇవాళ చేస్తే బాగుంటది. భూభారతి వీళ్ళు కొత్త పథకం కాదు తెచ్చింది. నేను చెప్తాను, నిన్నగాక మొన్నదాకా మనకు శాంతి కుమార్ గారు సిఎస్ గా ఉన్నారు కదా, ఆమె నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. భూమి సమగ్ర సర్వే అని, సమగ్ర భూమి రికార్డులు అని చెప్పి ఇంగ్లీష్ లో చాలా పెద్ద పేరు ఉంటుంది. దాన్ని ఎవరు చదవలేరు, దాన్ని నోరు తిరగదు అని చెప్పి అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో భూభారతి అని తీసుకొచ్చారు. అప్పుడు మేము పుస్తకాలు రాసినాం. ఆమె స్పెషల్ ఆఫీసర్ శాంతి కుమార్ గారు నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. ఈ పైలట్ ప్రాజెక్టులు పూర్తి కాకముందే ఆపేసారు మధ్యన పేరు అది. ఇప్పుడేమో ధరణి మార్చేసి ధరణి బంగాళాఖాతంలో పడేస్తామని వీళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ భూమి సమగ్ర సర్వే చేసి రికార్డులు సవరించి ఎవరైతే పొజిషన్ ఉన్నారో వాళ్ళ పేరు రికార్డు చేసి, ఎవరైతే కొన్నారో వాళ్ళందరి పేరు రికార్డు చేసి మాత్రం సాధ్యమవుతుంది. లేకపోతే ధరణి కాదు భూభారతి ఇంటి పేరు మార్చినా పేరు మారుతుంది కానీ అసలు ప్రజల జీవితాలు మారవు. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, సర్వే నెంబర్లు కూడా ఒక దాంట్లో కబ్జా ఉంటాడు, ఒక దాంట్లో సర్వే నెంబర్ రికార్డ్ అయి ఉన్నది పహానీల, అది కూడా మార్చలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గ్రామ సదస్సులు పెడుతున్నారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులకు భూభారతికి దానికి ఏంటో చెప్పండి, నాకు దాన్ని తీరు ముందర పెట్టండి అంటే ఒక్కప్పుడు చెప్తున్నారు. వాళ్ళ రెవెన్యూ సదస్సుల ద్వారా ఏదైతే జరుగుతుందో తూతూ మంత్రమే ఇవన్నీ అప్లికేషన్ సేకరిస్తున్నారు. సమ్మయ్య గారు ఒకసారి మ్యూట్ లో పెట్టుకుంటారా? సమ్మయ్య గారు, రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. చివరి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ మన రెవెన్యూ సమస్య అవుతున్నాయి. రెవెన్యూ సమస్యలు ఏం చెప్తున్నారంటే మీ భూమి సమస్యలు ఏముంటాయి మంచిది, ప్రజల దగ్గర కూడా మంచిది. కానీ మాన్యువల్ రికార్డ్ మాన్యువల్ గా అప్లికేషన్ తీసుకుంటే దాన్ని కంప్యూటరైజ్ చేయకపోతే గతంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న అప్లికేషన్ చేస్తాం ఇవి కూడా రోడ్ల మీద పడతాయి అంటున్నాను. కానీ నేను ఎంఆర్ఓ ఇప్పుడు మీతో మాట్లాడే ముందు ఎవరైతే గ్రామ సభలో పోతుండో 2 గ్రూపులు చేశారు ప్రతి మండలంలో. ఒకరేమో తహసీల్దార్ గ్రూప్ ఒకటి, డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ ఒకటి. వాళ్ళంటే కొంచెం మంచి పని చేస్తున్నారు. అంటే ఈ సేకరించిన దాన్ని రాత్రి అయినా సరే పగలైనా సరే దాన్ని కంప్యూటరైజ్ చేసి ఒక నెంబర్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏదో ఫిర్యాదు నెంబరు. ఇది కనుక చేస్తే కొంతవరకు భూమి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నేను మొత్తం నెగిటివ్ చెప్తాను, అవకాశం ఉంది. కానీ ఏదైతే బేసిక్స్ ఉన్నాయో మారకుంటే మీరు ఎన్ని చేసినా వేస్తే కదా. ఇప్పుడు భూమి సర్వే నెంబర్ మారాలంటే మొట్టమొదటి సర్వే చేయాలి. ఒక మనిషి ఆసామి సర్వే నెంబర్ లో రికార్డ్ అయినాడు, ఆయన భూమి ఏమో వేరే దగ్గర ఉన్నది, రికార్డ్ ఏమో ఒకటి ఉన్నది. ఈ మారాలంటే సమగ్ర సర్వే మాత్రమే పరిష్కారం. మీరు ఎన్ని అరకొర అంటే ఈ కాయకల్ప చికిత్సలు ఎన్ని చేసినా మారాయి, కేసీఆర్ చేసినా రేవంత్ రెడ్డి చేసినా మారాయి. కనుక దీన్ని సమగ్రంగా భూమి గురించి ఆలోచించాలి. భూమి రికార్డు మన చేతులు ఉంటే లాభం లేదు, పొజిషన్ లో ఉండాలి. అందుకనే టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చి ఒకవేళ భూమి అన్యాక్రాంతం అయితే దాన్ని తిరిగి ఇప్పించాలి, లేకపోతే భూమికి ఫైన్ కడతాయి గవర్నమెంట్. చాలా అభివృద్ధికరమైన దేశాలు ఉన్నది. దీని మీద నిపుణులను చెప్తున్నాను, నేను చాలా సర్వేలు చేసినామని చెప్తున్నాను. కొన్ని దేశాలలో ఒకసారి రికార్డుకి ఎక్కితే భూమి, ఆ భూమి కనుక అన్యాక్రాంతం అయితే లేకపోతే ఎవరైనా దాన్ని క్లెయిమ్ చేస్తే పరిహారం ప్రభుత్వం కట్టిస్తుంది. అది కావాలి. అంటే సమగ్ర భూ సర్వే,
భూమి గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తే తప్ప సాధ్యం కాదు. Right. కేవలం కాయకల్పన చేస్తున్నారు. రాజకీయంగా దీని మీద మాట్లాడుకుంటారు. కరెక్ట్ కాదు. ఓకే, ఎస్, ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా కొంచెం మ్యూట్ అదే అంజిరెడ్డి గారు, సమ్మయ్య గారు ఎవరో ఒకరు అన్మ్యూట్ చేయకుండా జస్ట్ రామ్మోహన్ అన్న మాట్లాడుతుంటే దాదాపు అదే అందుకే ఒక్కసారి అంజిరెడ్డి గారు అదే విధంగా సమ్మయ్య గారు మ్యూట్ లో పెట్టుకోండి ఇద్దరు, దయచేసి మిమ్మల్ని అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. రామ్మూర్తి గారు, అంటే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే గత ధరణి పైన క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ధరణిలో ఎక్కినప్పుడు చాలా ఫిర్యాదులు ఆ విధంగా వచ్చాయి. అదే కాకుండా ఈ కబ్జా లేకపోతే ఆనందం అనేటువంటి ఒక కాలం ఉంటుంది, అంటే ప్రస్తుత యజమానికి సంబంధించి ఆ కాలంని కూడా తొలగించడంతో అవి కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. సరే, వాటిని సరిచేసుకోకపోయేసరికే ఇది తీసుకొచ్చి ఆమె కొత్త పేరుతో అని చెప్తున్నారు. రామ్మోహన్ గారు చెప్తున్నట్లుగా దాని పేరే మార్చేసి పాత సారాన్ని కొత్త సీసాలో పోసినట్లుగానే తయారైంది ఇప్పటి పంచాయతీ అని చెప్తున్నారు. సో ఏం చెప్తారు, గత ధరణికి ప్రస్తుతం ఉన్నటువంటి భూభారతికి ప్రధానమైనటువంటి తేడాలు ఏమున్నాయి, ఏది బెటర్ అంటారు, ఏం చెప్తారు మీరు? తేడాల విషయం పక్క పెడదాం. ఎందుకంటే ఇప్పుడు అది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత దానికి దీనికి తేడా అన్నది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే కుట్ర గురించి మాట్లాడుకుంటాం. ఏం జరుగుతుంది, అసలు ఏ విధంగా జరుగుతుంది, అసలు భూభారతి తీసుకురావడానికి కారణం ఏంది, అసలు వాస్తవంగా చెప్పాలంటే ధరణి ద్వారా ఎవరికి అన్యాయం జరిగింది, అసలు ధరణి ద్వారా ఎవరికి లాభం జరిగింది. ఎందుకంటే ధరణి ద్వారా దాదాపు 1,45,00,000 ఏదైతే 58,000 వ్యవసాయ భూమిని మేము రికార్డుకి ఎక్కించాం. వాళ్ళని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. వాస్తవంగా విలేజ్ లో 1-2 సమస్యలు, అది కూడా కొన్ని సమస్యల వల్ల వాటిని మేము ఏదైతే 1B ఎప్పుడైతే ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళని కూడా ఏదైతే బిఫోర్ దట్, ఎందుకంటే ఈ పాస్బుక్ రాకముందే మేము 1B ఇష్యూ చేయడం జరిగింది. ఏదైతే రెవెన్యూకి సంబంధించిన అధికారులకు విలేజ్ పంపించి అక్కడ ఏమన్నా మీకు ఏదైతే అప్లికేషన్స్ ఉంటే చెప్పమని చెప్పిన. ఎందుకంటే అప్పుడు కంప్లీట్ గా వాళ్ళందరూ గ్రామంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, అదే విధంగా రాష్ట్రం బయట ఉన్న వాళ్ళు, దేశం బయట ఉన్న వాళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్ గా ఏదైతే వాళ్ళ డాటా మొత్తం కంప్లీట్ గా చూసుకొని వాళ్ళు ఓకే అంటేనే మేము ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి అప్లికేషన్స్ అయినా కూడా మేము స్వీకరించినాం. ప్రజల నుంచి ఏమి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా మనం కంప్లీట్ గా కూర్చొని గ్రామ స్థాయిలో మేము క్లియర్ చేసినాం. విలేజ్ కి 2-3 సమస్యలు, అదే విధంగా కొన్ని ఏదైతే కోర్టులో ఉన్నాయి మేము ముట్టుకోమని పదే చెప్పినాం. ఎందుకంటే కోర్టు పరిధి, కోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిన తర్వాత, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అది కలెక్టర్ త్రూ చేయడానికి మేము అవకాశం ఇచ్చినాం. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే ఆ ఛాన్స్ తీసుకోనికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అన్నది నాకు ఇప్పుడు డౌట్. ఎందుకంటే నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఏదైతే దేవాదాయానికి సంబంధించిన భూములు, అదే విధంగా వక్ఫ్ కు సంబంధించిన భూములు మేము తేల్చింది ఏంటంటే ఇది క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళకు కూడా కొంచెం అర్థం కావాలి. దాదాపు 77,538 ఎకరాలు ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన రాష్ట్రంలో భూములు ఉన్నాయి, వాటిని ట్రీట్ చేసినాం. ఎందుకంటే అందులో చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే అందులో దాదాపు 55,000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ కి పోయినాయి. అదే విధంగా అయితే 6,000 కేసులు పెండింగ్ ఉన్నాయి దాదాపు. ఎందుకంటే చాలా అంశాలు మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అంటే ఎంక్రోచెస్ ఎన్ని నంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఉన్నాయంటే 6,935 కేసులు ఉన్నాయి. అదే విధంగా నోటీస్ ఏది ఇష్యూ చేసినాయో 6,074 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎరిక్షన్స్ కూడా ఏంటంటే 2,186 ఉన్నాయి. అదే విధంగా నంబర్ ఆఫ్ రిక్వెషన్ ఇష్యూస్ కూడా ఇష్యూడ్ కూడా దాదాపు 967 ఉన్నాయి. ఎఫ్ఐఆర్ అయినా కూడా 10 ఉన్నాయి. ఇలాంటి భూములను, అదే విధంగా ఇంకోటి విషయం మనకు దేవాదాయకు సంబంధించిన భూములు, దేవునికి సంబంధించిన భూములు ఏదైతే 87,235 ఏదైతే మేము కంప్లీట్ గా డాటా తీసినాం. ఏదైతే కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా చెప్పింది, మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏదైతే 87,235 ఎకరాల భూమి దేవాదాయకు సంబంధించింది ఉండాలి. అందులో అయ్యగారుల పేరు మీద, ఎందుకంటే పంతుల పేరు మీద 23,000 ఎకరాలు ఉన్నాయి. అదే విధంగా లీజ్ అవుట్ 21,000 ఎకరాలు. అదే విధంగా లిటిగేషన్స్ ఉన్నాయి దాదాపు 22,000 ఎకరాలు. ఏదైతే లిటిగేషన్స్ ఉన్నాయి దాదాపు ఏదైతే అన్ఫిట్ అంటే వ్యవసాయానికి కానీ ఇంకా ఇతర సంబంధించిన ఏదైతే ఆ భూమి అక్కరాని భూమి దాదాపు 19,000 ఎకరాలు ఉన్నాయి. ఇలాంటి భూములను మొత్తం కంప్లీట్ గా ఫ్రీ చేసినాం, రక్షణ కల్పించినాం. దాని చుట్టూ ఒక ప్రహారీగా ఏర్పడ్డాం ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉత్తగా ఏదో ఆషామాషిగా తీసుకురాలేదండి. ఎలాంటి భూ కబ్జాదారులు ఇలాంటి పరిస్థితులు ఏదైతే భూమికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే మాఫియా నడుస్తుందో మాఫియాకి అడ్డుకట్టేసినాం. ఎందుకంటే మీరు ఒకటి చూసుకోండి, మేము 9 ఏళ్ల పరిపాలనలో మేము
ఎన్ఓసీలు కూడా మీయలేదు. ప్రభుత్వ స్థలాలు, లిటిగేషన్ ఉన్న స్థలాలు, వీటికి ఎన్ఓసీలు కూడా మీయలేదు. ప్రభుత్వం ఏదైతే ఏదైనా తీసుకుంటే కూడా ఖచ్చితంగా కోర్టు తీర్పు ఉంటేనే కోర్టు తీర్పు ప్రకారం మేము పనిచేసినాం తప్ప ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడింది. రైతుల భూములు కాపాడినాం, అదే విధంగా దేవాదాయ భూములు కాపాడినాం, అదే విధంగా ఏదైతే వక్ఫ్ భూములు కాపాడినాం, అదే విధంగా క్రిస్టియన్ చారిటీకి సంబంధించిన భూములు కూడా కాపాడినాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా చేసినాం. ఈ అవకాశం లేకుండా చేసిన పరిస్థితులను చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మాఫియాలో అగ్రగామిగా కొన్ని ఏళ్ల నుంచి నడుపుతున్నాడు కాబట్టి ఆయన ఆలోచన ఏంది, ఆయన విధానం ఏంది, ఆయన భూముల మీద ఉన్న ఆశ ఏంది అన్నది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఖరికి ప్రభుత్వాన్ని కూలగొట్టి కూడా డబ్బులు పట్టుకొనేసి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన ఒక రియల్ ఎస్టేట్ మాఫియా సంబంధించిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు నేనేమంటున్నా ఈ విధంగానే ఉంటది. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి అందులో ఏదైతే కొన్ని తీసుకురావచ్చు, అందులో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎక్కడైతే మేము అడ్డుకట్ట వేసినామో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఇంకా అన్యాక్రాంతంగా చూసినామో, ఆ ఫారెస్ట్ కానీ ఇంకా ఏదైనా భూములు దేవునికి సంబంధించినవి కానీ ఇంకా వేరే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినవి లేకపోతే రైతులకు ఇచ్చినాయి, అదే విధంగా ఏదైతే ట్రైబల్ కి ఇచ్చినాయి, అదే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాయి కూడా భూములు కూడా వీటికి కన్నేయొచ్చు. ఎందుకంటే ఈ కన్నేసిన క్రమంలో రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుంది కాబట్టి ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా చేస్తారు అనేది మనం ముందు చూస్తాం. ఎందుకంటే భూభారతి వచ్చిన తర్వాతనే అది దానికి దీనికి తేడా కలపదు. ఏదైతే భూములకు సంబంధించి ఏ విధమైన చర్యలు నడుస్తాయి, ఏ విధంగా చర్చలు నడుస్తాయి, వీళ్ళు గ్రామాలకు పోతున్నారు. గ్రామాలు పోయిన తర్వాత అసలు నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవంగా నాకు తెలుసండి. నేను కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చినోనే, నాకు కొంచెం అంత పెద్దగా భూముల గురించి తెలియదు. ఎందుకంటే నాకు స్వయంగా నాకు ఒక గుంట భూమి కూడా లేదు. ఓపెన్ చెప్తే నాకు ఇల్లు తప్ప ఒక గుంట భూమి కూడా లేదు. నేను ఎందుకంటే భూముల గురించి నేను మొత్తం చూసుకుంటూ వస్తున్నా కాబట్టి ఆ భూముల పరిస్థితి ఏంది, ఆ భూముల మీద ఆశ ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అమ్ముకొని పోయిన వాళ్ళు గ్రామంలో ఏ విధంగా ఉంటారు, అమ్ముకొని పోయిన తర్వాత కూడా ఆశపడే క్రమం ఎట్లా ఉంటది, ఇవన్నీ చూసినండి. కాబట్టి ఎందుకంటే 1Bలు వచ్చినప్పటి నుంచి ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ప్రభుత్వం ఉన్నా కాబట్టి ఇంచు పరిశీలించుకుంటూ వచ్చినండి. ఎందుకంటే ఆ విషయాలు తెలుసు. మాక్సిమం ఏదైతే నిజంగా చెప్తున్నా, మా ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన తర్వాత దాని వల్ల ప్రజలకు లాభమే జరిగింది తప్ప నష్టం జరగలేదు. ఒక్క రైతుతో అనిపించండి. ఎందుకంటే ఏదైతే కోర్టులో ఉన్న కేసుకు సంబంధించిన వాళ్ళకి కాకుండా అదే విధంగా 2-3 ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా ఏదైతే పాస్బుక్ లైన వాళ్ళను, లబ్ధి చేకూరిన వాళ్ళను వాస్తవంగా ప్రాబ్లం వచ్చింది ఊరికి ఒక్కరో ఇద్దరు ఉంటారండి. అది కూడా వననముల మధ్యలో లేకపోతే ఇతర అంశాల మధ్యలో గ్రామానికి సంబంధించిన వేరే పక్క భూములతో చిన్న ఇష్యూస్ వచ్చి వాటిని మేము డాక్యుమెంటేషన్ గా మేము చేయలేకపోయినాం అంతే తప్ప. కానీ మాకు చిత్తశుద్ధి ప్రభుత్వం కాబట్టి మాక్సిమం రెవెన్యూ ఒక ప్రక్షాళన చేసినాం. ప్రజలకు అదే విధంగా ప్రభుత్వ సంబంధించిన ఆస్తులకు అన్నిటికీ అడ్డుకట్టగా ఒక దాదాపు 9 ఏళ్ళు నిలిచినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇబ్బంది. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, అసెంబ్లీ ఆవరణలో అనుకుంటా, లేకపోతే అది సెక్రటరీ ఆవరణలో కావచ్చు. మొన్న ఒక ఎమ్మెల్యేని అడిగితే భూభారతికి అదే విధంగా ధరణికి మధ్య తేడా ఏంటంటే నాకు తెలియదంట. ఇప్పుడు వాళ్ళకే తెలియదు, ప్రభుత్వానికే క్లారిటీ లేదు. వచ్చిన తర్వాత అది మొత్తం నిజంగా 2 దగ్గర పెట్టి భూభారతిలో ఏ విధంగా జరిగింది, అదే ఏం జరుగుతుంది, అదే విధంగా ధరణి ద్వారా ఏం జరిగింది అన్నది అప్పుడు మనం కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎస్ అంటే ఒక్క విషయం రామ్మూర్తి గారు, ఇది ఒక్కటి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. వాస్తవానికి ఈ భూమికి సంబంధించి లేకపోతే భూ వివాదాలకు సంబంధించి ఏదైనా వివాదం వస్తే వాటిని పరిష్కరించడానికి ఆ అటాచ్మెంట్ మొత్తం కూడా కలెక్టర్కి లేకపోతే ఏదైతే ఈ భూ పరిపాలన ప్రధాన కమిషనర్లకు మాత్రమే ఆ బాధ్యతలు అప్పగిస్తూ మీరు గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎవరైనా భూ సమస్యలు వస్తే అప్రోచ్ అవ్వడానికి కానీ కలెక్టర్ కానీ లేకపోతే వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి కొంచెం కష్టమయ్యేది. సో ఇటువంటి మార్పులు ఏమైనా చేసుకొని ఉంటే బాగుండేది అనేది కూడా లేదండి. 2-3 సమస్యలు కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టులో తీర్పు వస్తేనే కలెక్టర్ గానీ అదే విధంగా మీరు అన్న ఏదో సెక్షన్ గానీ కంప్లీట్ గా పనిచేస్తారు. ఎలాంటి ఆధారం లేని, ఎలాంటి సంబంధించిన లిటిగేషన్స్ లేని 100% మేము చేసినాం. లిటిగేషన్స్ ఉన్నాయి, మేము ముట్టుకునే హక్కు కూడా ఎవరికి లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా ఏమన్నా మీరు వీళ్ళు లొసుగులు పెట్టి వాళ్ళు ముట్టుకోవాలని చూసినా కూడా వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నది కూడా మనం ముందు తెలుసుకుంటాం. ఇప్పుడు తినబోతు రుచి ఎందుకండి, వాస్తవంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఉన్నారో, రాష్ట్రంలో ఉన్న రైతులు, అదే విధంగా ఏదైతే పట్టా పాస్బుక్లు చేసుకున్న ప్రతి ఒక్కరు ఉన్నారో వాళ్లకు ధరణి అంటే తెలుసు. ఇప్పుడు భూభారత అంటే తెలియదు. ధరణి ఇప్పుడు ఎందుకంటే మొన్న కూడా చూస్తున్నాం, మార్పు తీసుకొచ్చుకున్న తెలంగాణలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు తేడా కనబడుతుంది. అరే మార్పు అనుకున్నాం, గతంలో కేసీఆర్ మంచుకుంటా అనుకుంటున్నారు, రేపు కూడా అట్లే అనుకుంటారు, అదే విధంగా అనుకుంటారు. అవి ఈ భూభారత కేంద్రపై తప్పుడైతే మనకు ధరణి బెస్ట్ అన్న ఆలోచన పక్కా వస్తారు. ఓకే, సో ఒకసారి సూరా సమ్మయ్య గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఇదే ఒక్క మాట, ఎందుకంటే తప్పకుండా చెప్పండి. తెలియదు కనుక కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అన్ని సెంట్రలైజ్ చేసిండు. మీరు అన్నది కరెక్ట్, మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఏం చేసిందంటే
కింద ఎంఆర్ఓకు ఆర్డీఓకు ఎవ్వరికి సంబంధం లేకుండా వీఆర్ఓని తీసేసిండు, బీఆర్ఓ అందరికి తీసేసిండు. వ్యవస్థను ఎన్టీ రామారావు సగం నాశనం చేసి మిగతా సగం కేసీఆర్ గారు చేసిండు. ఇవాళ వ్యవస్థలో కింది స్థాయిలో ఒక్క రెవెన్యూ ఉద్యోగి లేడు. మీరు అన్నది ప్రశ్న నాశనం కాదండి రామ్మోహన్ గారు. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన చర్యలు కూడా మీరు కూడా చూస్తుంటారు. ఎందుకంటే ఒకళ్ళ భూమి ఒకళ్ళ నంబర్ ఒకళ్ళకు ఎక్కించింది ఎవరండి మనం మాట్లాడుకుంటే. ధరణిలో పొరపాటు చెప్తాను. ధరణిలో ఈ 4 పొరపాట్లు ఒక్కొక్క ఊళ్ళో మీరు 1-2 అంటున్నారు రామూర్తి గారు. 100 అప్లికేషన్లు పెట్టుకున్న యాటికి కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో ప్రొహిబిషన్ ఒక గుంట ప్రభుత్వం సేకరిస్తే మొత్తం సర్వే నెంబర్లు బ్యాన్లో పెట్టేసి మీరు. ధరలో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే ఒకటి ఎక్స్టెంట్ తప్పడితే ఇప్పటికి సవరిస్తలేరు. ఇప్పటికీ మనకు ఏది సర్వే నెంబర్ తప్పడితే సవరించడం లేడు. నేను చెప్పిన ప్రొహిబిషన్ లిస్ట్ లో సవరించడం లేరు. అమ్ముకోని వాళ్ళు పోయి మళ్ళీ అమ్ముకున్నారు, భూములు వచ్చి మళ్ళీ అమ్ముకున్నారు ఊళ్ళో దొరలు భూస్వాములు. దాన్ని పరిష్కరించిన వాళ్ళు లేడు. 5వ పొరపాటు పెద్దది ఏంటంటే అన్ని సెంట్రలైజ్ చేయడం వల్ల కలెక్టర్ ఏమో 1000 పూజారి ఏ సమస్య 100 అప్లికేషన్ మీరు చెప్తాను. ఒక్కొక్క ఊళ్ళో 100 అప్లికేషన్ 1-2 కాదు. మీరు అన్న 100 కాదండి 100 ఉన్నాయి. నేను ఒక్కొక్క ఊళ్ళో చూపెడతా, మీకు లిస్ట్ పంపిస్తా. మీరు చెప్తున్నాను కదా కొంచెము. ఎందుకంటే ధరణిలో మంచి కూడా ధరణిలో అంటే 15 నిమిషాలు రిజిస్ట్రేషన్, 15 నిమిషాలు రిజిస్ట్రేషన్. అది అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ లో ఎక్కాయంటే ధరణి వల్లే. నేను అదే అండి 15 నిమిషాలు రిజిస్ట్రేషన్, బ్యాంకులో అమౌంట్ వేసుకుంటే కదా వెంటనే మొటేషన్. ఇవన్నీ చాలా మంచి కాదు. అవినీతి పోయింది చాలా వరకు, ఎంఆర్ఓ అవినీతి పోయింది. కానీ మంచి కంటే ఇప్పుడు 10 మంచి చేసి ఒక్కటి తప్పు చేసి ఇవే జరుగుతాయి. జరిగినాయి అవి. ఒకటంటే 100 అప్లికేషన్ అంటే 1000లో 100 కరెక్ట్ తక్కువనే సెంట్రలైజ్ చేసిండ్రు. అది కరెక్ట్ కాదంటున్నాను అంతే. ఓకే, ఎస్. ఒకసారి సమ్మయ్య గారితో మాట్లాడదాం. సూరజ్ సమ్మయ్య గారు, కాంగ్రెస్ నాయకులు. సమ్మయ్య గారు నమస్తే అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మైక్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. నమస్తే రామ్మోహన్ గారికి, అంజిరెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, మీకు ఓకే మంచి టాపిక్ తీస్తా ఉన్నారు. భూభారత్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి అవగాహనల పైన గతంలో ఏ విధమైన తప్పుదాలు చెప్పండి. అన్ని అంటే గతానికి ప్రస్తుతానికి తేడా ఏంటి, అసలు ధరణిని కాదని భూభారతి తీసుకురావడానికి ప్రధాన కారణాలు ఏంటి, అవన్నీ అవుతున్నాయా, అన్ని వివరించే ప్రయత్నం చేయండి. అయితే తప్పకుండా అండి. గతంలో ధరణి అని తీసుకురావడం వల్ల మరి ఆ కేసీఆర్ గారు ఏం మంచి చేద్దాం అనుకున్నారో గానీ కొన్ని సంవత్సరాల కాలం నుండి దున్నుకున్నటువంటి భూములు ఉన్నాయి కదా, పేదోళ్ళ భూములు. ఆ కబ్జా కాలం ఉండడం వల్ల ఆనాడు భూములు పేదలు దున్నుకున్నారు. ఎప్పుడైతే ఈ ఊరిడిచిపెట్టి భూములు వేరే పేదవాళ్ళకు చేసిండ్రో, ఎకరాలు అంటే 2 ఎకరాలు, ఎకరంన్నర పేదలు దున్నుకున్న వాళ్లకు, గరీబోళ్ళు గతంలో అన్నల కాలంలో ఆ భూములు ఇప్పించిన భూములన్నిటికీ మళ్ళీ ధరణి రావడం వల్ల మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోయి పట్టణాలకు చేరిండో వాళ్ళందరి పేర్లు మళ్ళా రావడం వల్ల ఈ సాదా బయనుల ద్వారా కొనుక్కున్న ఏదైతే పేద రైతులు ఉంటారో వాళ్ళని వాళ్ళ కొడుకులు మనవలో మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఆ సందర్భాన్ని చూసినాం. అందుకనే గత ప్రభుత్వం మొన్న ఎలక్షన్ల ముందు కబ్జా కాలాన్ని మళ్ళీ చేరుస్తాం, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చెప్పడం జరిగింది. ఆ నినాదంతోనే రైతులందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇలా భూభారత్ ద్వారా ఇవాళ నేరుగా గ్రామ సభలు నిర్వహించి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్యలున్నా నేరుగా గ్రామ సభ ద్వారా పరిష్కారం చేస్తామని చెప్పని ఇలా ఎక్కడికక్కడ ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నారు. గతంలో ఏం జరిగింది, ధరణి ద్వారా ఎక్కడో ప్రైవేట్ వేరే దేశానికి మన భూ చట్టాన్ని, మన భూముల లెక్కల్ని వేరే ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆధీనంలో ఏ సంవత్సరం జరిగినా, ఏ చేంజెస్ జరిగినా గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలా. ఒక ప్రైవేట్ వ్యక్తులకు పెట్టడం వల్ల ఇలా మీరు చూస్తా ఉంటారు హైదరాబాద్ లో కొన్ని 100,000 ఎకరాలు పాపం ఎక్కడో ఆ భూమి కొనుక్కొని ఉంటారు, వాళ్ళు లోకల్ ఉండరు. ఆ భూమి ఖాళీ ఉందంటే అక్కడ బోర్డు వేయడం, డిస్ట్రిబ్యూట్ అని పెట్టడం, లేకపోతే అన్సైడ్ అని పెట్టడం, ఈ విధంగా పెట్టి కొన్ని 1000 ఎకరాలకు సంబంధించిన రైతులకు, పేద రైతు గుంట దగ్గర నుంచి పేద రైతు ఉన్న రైతులకు కూడా వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ కోట్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, దళారుల చుట్టూ మా భూమి అమ్ముతాం, వీళ్ళ ఎకరం 10 ఎకరాలు మనకి ఆ ల్యాండ్ ఉంటే నీకు 2 ఎకరాలు ఇస్తాం, మాకు 8 ఎకరాలు మేము చెప్పేసి 8 ఎకరాలు మాకు మేము తీసుకుంటాం అని చెప్పని ఒక దళారు వ్యవస్థ లాగా చేసిండ్రు. ఇంకొకటి, తండ్రి పేరు ఒకటైతే ఇంకో పేరు పడుతుంది, ఇంటి పేరు ఒకటైతే ఇంకో పేరు పడుతుంది, స్పెల్లింగ్ తప్పులు, 2 ఎకరాలు అయితే 2 గుంటలు పడుతుంది. దాన్ని సవరణ చేయడానికి కూడా మళ్ళీ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ పాపం తిరిగి ఇక్కడ ఎంఆర్ఓకి పవర్ ఉండదు, ఆర్డీఓకి పవర్ ఉండదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటూ కలెక్టర్ గారికి పవర్ ఇస్తే ఆయన వెయ్యేలే జర్రి ఆయన ఏ సమస్యను చూస్తాడు, ఎక్కడని చూస్తారు. అక్కడ అడిగే నాదులు లేకుండా పోయింది. కోర్టుకు పోదామంటే 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలా.
ఆ పరిస్థితుల్లో చాలా మంది పేద రైతులు అయోమయం చెందిండ్రు. దాన్ని సవరించడానికి నేరుగా ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ప్రజల ఆలోచన తీసుకొని ఏ విధంగా తీసుకొస్తే బాగుంటది ఈ భూభారతి అని చెప్పని. ఎందుకంటే గతంలోనే పేదలు భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 ఎకరాలు పట్టాలు భూ పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక పేదోడి ఆకలి బాధ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది. అందుకనే మరొకసారి ఈ భారత్ ద్వారా ఎవరైతే భూములు కోల్పోయినరో, ఎవరైతే సాదా బైనముల ద్వారా కొనుక్కున్నారో, ఆ కబ్జా కాలం తీసేయడం వల్ల ఎంతమంది నష్టం జరిగిందో వాళ్ళందరికీ మళ్ళా భూములు పంచడానికి. నేను ఉదాహరణ చెప్తా సార్. సెక్కుచేటు గవర్నమెంట్ ల్యాండ్ ఒక కాడ దున్నుకొని ఉంటారు. అన్న నీ భూమి డైరెక్ట్ పట్ట చేస్తాం అంటే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఇచ్చినా అది పట్ట చేస్తాం, 2 లక్షల రూపాయలు ఇస్తా అంటారన్న. 2 లక్షల రూపాయలు ఇస్తే పట్ట చేస్తాం ధరణిలా అని చెప్తున్నారు అని చెప్పని. ఒక్క ఇష్యూ వచ్చినా అది 10 ఎకరాల సర్వే నెంబర్ లో 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 1 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ వచ్చినా 9 ఎకరాలు అది మొత్తం ఆ సర్వే నెంబర్ బ్లాక్ చేయడం. ఈ విధంగా ఒక్కొక్క సమస్య చూసుకుంటే చాలా వరకు అనేక సమస్యలను చూసి ప్రజలు విసుగు చెంది ఇవాళ ఏమైంది, కాంగ్రెస్ పట్టా బుక్కులు ఉంటే దాన్ని ఏం చేసిండ్రు, టీఆర్ఎస్ అని కేసీఆర్ ఫోటో పెట్టుకుని పట్టా బుక్కు మార్చుకొని 1000 ఎకరాల భూ కుంభకోణం చేసిండ్రు తప్ప ధరణి వల్ల పేదోనికి లాభం జరగలే. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల పేదోనికి లాభం జరగలే. భూమి వదిలేసి ఆనాడే అప్పుడు భూ పంపిణీ చేసిన భూములన్నీ మళ్ళా వాళ్ళ పేర్ల మీద ఉండడం వల్ల మళ్ళా కొడుకులు మనోలు వాళ్లకు లాభం జరిగింది తప్ప ధరణి వల్ల ఎలాంటి లాభం జరగలేదనే కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణ చట్టం తీసుకురావాలి. పేదోనికి ఉన్నోళ్ళకి ఎవరైతే భూమి ఉందో వాళ్ళ హక్కులు కల్పించబడాలి అని, దానితో పాటు సర్వేలను ప్రత్యేకంగా ప్రతి మండలాన్ని నియమించి ఇలా స్టేట్ వైడ్ గా భూమిని ఒక పర్టికులర్ గా సర్వే నెంబర్ భూమి ఎంత, దాని కొలతలు ఎంత, ఏ రైతు ఎంత భూమి అని పర్టికులర్ గా వాళ్ళకు మ్యాప్ డిజైన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో చూసిండ్రు ఏ మండలాన్ని చూసినా ఒక్క మండల సర్వేర్ ఉంటాడు, ఆయన 4 మండలాలకు ఇన్ఛార్జ్. ఆ విధంగా పేదోనికి న్యాయం జరగలేదు, ఆ సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా మీరు ముందుకు వెళ్తున్నారా? ఈ మార్పులన్నీ తీసుకొస్తున్నారా మీరు క్లియర్ గా? తప్పకుండా ఏమంటున్నాం అంటే ధరణి చట్టం తీసుకొచ్చినప్పుడు గ్రామ సభలు పెట్టలే, సమస్యలు చెప్పలే. ఇలా భూభారత్ తీసుకురావడం వల్ల కంప్లీట్ గా మీకు ఏ విధంగా ఒక్కొక్క అధికారి ఒక్కొక్క డాక్యుమెంట్ ఏ విధంగా ఎక్కడ కొన్నావు, నువ్వు దున్నుకుంటున్నావా లేదా, చుట్టుపక్కల రైతులను కూడా అడిగి మోకపై ఉన్నవా లేదా అనే టైప్ లో ఏ సాదా బైనం ఉన్నా వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా తప్పకుండా సర్వే. ఇప్పుడే గ్రామ సభలకు వెళ్ళిండ్రు, ప్రజల దగ్గరికి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తాం, జరుగుతుంది మా నమ్మకం. రైట్. ఒకసారి అంజిరెడ్డి గారితో మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వారికి కొంత అవగాహన కూడా ఉంటుంటుంది ఈ అంశాలకు సంబంధించి. అంజిరెడ్డి గారు నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ఛానల్కి ధన్యవాదాలు, మరియు అట్లానే సూర తన్మయ్య, పోలేపల్లి రామ్మూర్తి, బండారు రామ్మోహన్ రావు ధన్యవాదాలండి. ఎస్ అంజిరెడ్డి గారు, అంటే డెఫినెట్గా ప్యానెల్లో ఉన్నటువంటి మిగిలిన సభ్యుల కంటే మీకు మరికొంత అవగాహన ఖచ్చితంగా ఉంటుంటుంది. రామ్మోహన్ గారు అంటే దాని గురించి కొంత స్టడీ చేశారు, ఆర్టికల్స్ కూడా రాశారు, కాబట్టి వారికి కూడా డెఫినెట్గా అవగాహన ఉంటుంది. సరే, పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎటువంటి విమర్శలు చేసుకున్నా కానీ ఒక్కసారి లోతుగా పరిశీలించినట్లయితే ధరణికి సంబంధించి లేకపోతే ప్రస్తుత భూభారతికి సంబంధించి అంటే ధరణిలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయనే ఈరోజు భూభారతి తీసుకురావడం జరిగింది. సరే, భూభారతి తీసుకొచ్చారు, మరి ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కృతం అయ్యే విధంగా భూభారతి ఉందా, లేకపోతే పాత సారా కొత్త సీసాలో పోసినట్లుగా అదే విధంగా కంటిన్యూ అవుతుందా? ఇవి ప్రధానంగా మీరు వివరిస్తే బాగుంటుంది. ఇవి మీరు వివరించిన తర్వాత మరిన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా అడిగే ప్రయత్నం చేస్తాను నేను. సార్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఈ భూభారతి కొత్త 6 చట్టం తీసుకురావడం 2025 మంచిదండి. ఎందుకంటే తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక భూ సమస్య అనేది ఉన్నమాట వాస్తవమే. 679 మండలాలు ఉన్నాయి, 612 మండలాలు ఉన్నాయి. గ్రామాల వారీగా మండలాల వారీగా చూసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్య ఉంది, భూ సమస్య ఉన్నమాట వాస్తవమే. గతంలో ధరణిలో పాస్బుక్లు ఇచ్చారు, ఇవ్వలేదంటలా. పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే నెంబర్ ఒక నెంబర్ ఉంటుంది, లైవ్ లోకి వెళ్తే ఇంకో నెంబర్ ఉంటుంది. సవరణలు అనేది కంపల్సరీ చేయాలా? ఎందుకంటే సర్వే జరిగినప్పుడే కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆన్ పొజిషన్ లో ఒక నెంబర్ ఉంటుంది, ఆన్ పేపర్ మీద ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ భూభారత చట్టం అనేది మంచి సుపరిణామం. ఇందులో భూభారత చట్టంలో ముఖ్యంగా సవరణలో పేదవారికి పీటీ భూములు గాని, సాదా బైనాదారు వచ్చిన భూములు గాని, కొన్ని భూములు పేరు తప్పుపడ్డా గానీ, కొన్ని రకరకాలుగా అద్దుదారులకు సంబంధించి ఏదైనా బౌండరీస్ తేడాపడ్డా గానీ, కొన్ని
చేర్పులు మార్పులు ఇచ్చారు. ఈ చట్టంలో కొన్ని చూశాను నేను క్షుణ్ణంగా. ఈ చట్టం 100% అమల్లోకి వస్తే 80% రెవెన్యూ సమస్యలు పోతాయని నా ముఖ్య ఉద్దేశం అండి. గతంలో ధరణిలో ఏదైనా సమస్యలుంటే కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలి, కానీ కోర్టులో కేసు ద్వారా వాటిని పరిష్కరించుకోవాలా. కానీ ఈ భూభారత చట్టం ద్వారా ఏదైనా తప్పుదాలు సర్వే నంబర్లు కానీ, బై నంబర్లు కానీ, సబ్ డివిజన్లు కానీ, గతంలో అమ్మిన వారికి కూడా ధరణి ద్వారా పట్టదారు పాస్బుక్లు ఇచ్చారు. అమ్మిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా పట్టదారు పాస్బుక్లు ఇచ్చారు. పొజిషన్ లో వేరే వాళ్ళు ఉంటారు, కానీ పట్టదారు పాస్బుక్ ఇంకోరుకుంటది, బ్యాంకు లోన్ ఇంకోరుకుంటుంది. కానీ ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈ చట్టాన్ని అమల్లో తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే గ్రామ సర్వేలు నియమించి సర్వే చేపడుతున్నారు. సర్వే చేపట్టినప్పుడు ఏమైందంటే పొజిషన్ లో ఉన్న వారికి సర్వే చేసి వారికి పట్టా గానీ, పాస్బుక్లు గానీ, మోటివేషన్ గానీ అన్ని రకాలుగా ప్రభుత్వం చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. అది కూడా మంచి శుభారం అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉన్నమాట వాస్తవమే. ప్రతి మండలాల చుట్టూ గానీ, ప్రతి ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం రెగ్యులర్ చూస్తానే ఉంటా. ఇప్పుడు ఒక మోటివేషన్ జరగాలంటే ఎంత ప్రాసెస్, ఎన్ని రకాల ధరణిలో ఉన్నప్పుడు ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ భూభారత్ ద్వారా నాది ఏదైనా చిన్న సర్వే నెంబర్ గానీ, లేకపోతే ఏదైనా నేమ్ కరప్షన్ గానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కరప్షన్ ఉన్నా గానీ అధికారులకి డైరెక్ట్ గా చేసే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు వల్ల ఎవరైతే ఉన్నారో రైతులకి వాళ్ళకి మంచి జరిగిందని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను సార్. ఓకే, ఎస్ రామ్మోహన్ గారు, ఒక విషయం అండి, ప్రధానంగా కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ధరణి అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సరే, తీసుకొచ్చినప్పుడు దాదాపు ప్రతి దాంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉండేటువంటి మాట వాస్తవం. కాకపోతే కబ్జా అనేటువంటి కాలనీని పూర్తిగా తొలగించడం ద్వారా పట్వారీ వ్యవస్థలో, లేకపోతే ఆ రోజుల్లో 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు వచ్చి భూములు మావే అని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లేకపోతే భూములు అమ్ముకోవడం అనేటువంటి ఒక విధానం కూడా జరిగింది కొంతకాలం పాటు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అంటే ఎందుకు ఇంత పెద్ద పొరపాట్లు జరుగుతున్నప్పుడు చూసుకోవడం కానీ, లేకపోతే ఒక పక్క ప్రతిపక్షమో లేకపోతే రైతుల దగ్గర నుంచో విన్నపాలు లేకపోతే విమర్శలు వస్తున్నప్పుడు వాటిని మార్చుకోకపోవడం కానీ జరగకపోవడం వల్లే ఈ ధరణి ఈరోజు తీసేయడం జరిగిందనేది కాంగ్రెస్ చెప్తోంది. అసలు మీరేం చెప్తారు? అంటే అంత దగ్గరుండి స్వయంగా సీఎం గారే రూపకల్పన చేసినటువంటి ఈ చట్టంలో ఇలాంటి పొరపాట్లు ఎందుకు వచ్చాయి? ధరణి మంచి చట్టము. 35 ఏళ్ల కింద పోయిన పటేల్ పట్టవాన్ని బదలంచవద్దు. కానీ మొన్న తెలంగాణ రాకముందు కూడా ఆన్లైన్ రికార్డు వచ్చింది. ఆన్లైన్ లోనే పొరపాటు జరిగింది. ఇప్పుడు మనం అద్దంలో మన ముఖం చూస్తే మన ముఖం కనపడుతుంది. సమ్మయ్య గారు నేను మాట్లాడితే నేను నా ముఖం కనపడుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ అంతకుముందు రికార్డు మక్కి ఇందులో దించడం కానీ సమస్య వచ్చింది. కేసీఆర్ తప్పు కాదు. ధరణిలో 4 మంచి విషయాలు, 4 చెడ్డ విషయాలు కూడా చెప్పిన కదా. ఒకటి నెంబర్ 1 మొటేషన్. ఇంతకుముందు అంజిరెడ్డి గారు అంటే మొటేషన్ సమస్య రాలే. అందులో ఎవరైతే అమ్ముకుంటారో వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకుంటే ఎట్లయిందో అప్పటికాడు 15 నిమిషాలు మొటేషన్ అయిపోయింది. రెండోది ఎంఆర్ఓ దగ్గర పెట్టడం మంచి పని అంటున్నాడు. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గర రికార్డు ఉంటాయి కనుక ఎంఆర్ఓ దగ్గర పెట్టండి. వ్యవసాయ భూములు ఎంఆర్ఓ దగ్గర, ప్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో. ప్లాట్లు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా వారు, 1కి 4 సార్లు ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగలేదా? అందుకని దాన్ని వేరు చేయడం మంచిది. రెండోది ఇక్కడ ఏమైందంటే పాత రికార్డు, ఇప్పుడు భూబాధితులు చేస్తున్న తప్పు వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. పాత రికార్డు 4 అవే ఎక్కడం వల్ల ఏమైందంటే సర్వే నెంబర్ల తప్పు నుంచి అన్ని జరిగింది. ఇక కౌలుదారు కాలం, మన సాగుదారు వాస్తవంగా అనుభవదారు కాలం తీసేయడం కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట అన్నారు, ఏమనంటే మనకు 4 ఇళ్ళు ఉంటాయి హైదరాబాద్ లో, కిరాయికి ఇస్తాం. ఆ టెనెంట్ పేరు రాస్తామా? రాస్తే ఒప్పుకుంటారా ఎవరైనా? ఇంటి ఓనర్ ఈ మంత్రులను కానీ నాయకులు కానీ అడగండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఇక్కడ గతంలో భూస్వాములు పెద్ద ఉన్నప్పుడేమో మాకు 100 ఎకరాలు ఉండే జాగ్రత్తలు ఉండేది. వాళ్ళందరూ సాగు చేసుకుంటే వాడవాడు పట్టేదారు వాడు ఉంటే సీలింగ్ వచ్చి అన్ని పోయినాయి. చాలా మంది కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు కూడా ఉండాలి. కాళేశ్వరం పర్యటన 1,00,000 కోట్ల అవినీతి, ఖర్చు పెట్టింది 1,00,000 కాదు. అంటే ఇక్కడ ఇది కూడా ఏది 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండ్రు, 54 ఎకరాల కన్నా రైతు ఎవరికి ఏ రైతుకు ఎక్కువ ఉండడానికి వీలు లేదు. సీలింగ్ చట్టం వచ్చింది, ఇంకా ఉన్నది అమల్లో ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పోయింది కానీ రూరల్ ల్యాండ్ సీలింగ్ ఉన్నది ఇంకా. కనుక ఇవన్నీ ఆరోపణలు చేసుకున్నప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చెప్తాను, కౌలుదారు కాలం తీసేయడం మన కేసీఆర్ గారు కరెక్ట్ అంటున్నాడు. భూములు ఉన్నాయి లేని తర్వాత సంగతి. కానీ ఏమన్నా అంటే కౌలుదారు కాలం పెడితే మళ్ళీ కొత్త చిక్కులు. ఇప్పుడు భూభారతిలో జరిగేది అదే. రేపు కౌలుదారు కాలం పెడతారు, తనఖ శాస్త్రం ఊళ్ళాలి. ఇప్పుడుగా వింటున్నా. ఇప్పుడు ఎవరన్నా ఒక్క మాట భూములు ఉన్న వాళ్ళందరినీ సమ్మయ్య గారిని అడుగుదాం, లేకపోతే అంజరెడ్డి గారిని అడుగుదాం, రామూర్తి గారి భూమి ఎట్లా లేదన్నాడు ఆయన. కనుక మీ భూమి ఎవరికైనా కౌలుకి ఇస్తా, కౌలుదారు పేరు మీరు రాయనిస్తారో చెప్పండి. అంటే ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు ఇట్లా?
కౌలుదారు కాలం పెడితే మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. ఎవరైతే భూమి ఉన్నదో వాళ్ళ పేరే ఉండాలి, పట్టేదారు ఒక్కడే ఉండాలి. ఆ కాలం తీసేయడం జరిగింది. గతంలో రెండు ఉండే, ఒకటేమో పట్టేదారు పాస్బుక్, ఒకటేమో టైటిల్ డీడ్, రెండు ఉంటుండే. మీరు రెండు పాత పాస్బుక్ టైటిల్ డీడ్ ఆర్డీఓ ఇచ్చేవాడు, పట్టేదారు పాస్బుక్ ఎంఆర్ఓ ఇచ్చేవాడు. పట్టేదారు పాస్బుక్ లో అనుభవదారు కాలం ఉంటది, టైటిల్ డీడ్ లో ఒరిజినల్ పట్టేదారు పేరే ఉంటది. ఇప్పుడు టైటిల్ డీడ్ నే ఖరారు చేసిండు, పట్టేదారు పాస్బుక్ తీసేసి మొత్తమే తీసి ఏం చేసిండ్రు, రెండు కలిపి. ఇంతకుముందు సమయకరణ ఎక్కడ పేర్లు వేసుకోలేదండి, ఎక్కడ ఫోటోలు వేసుకోలేదు. కేసీఆర్ గారి ఫోటో పాస్బుక్ మీద ఉండదు. మీరు ఆకుపచ్చ పాస్బుక్ చూపెట్టమని చూపెడతారు. ఆంధ్రాలో ఉందిలేండి, ఎక్కడెక్కడ ఉంది కానీ పాపం. ఆన్లైన్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోటో లేదా అండి? అది కరెక్ట్ గా. ఇప్పుడు ధరణి పోర్టల్లో ఫోటో పెట్టడం అది అఫీషియల్, అది ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళకి పెట్టారు. దాని గురించి అంటే ఆంధ్రాలో ఆ రోజు పెట్టారు కానీ తెలంగాణలో ఎప్పుడు లేదు. చెప్తాను సమయం రామూర్తి గారు, పాస్బుక్ మీద ఫోటోలు ఏమంటున్నాను నేను, ఫోటోలు ఉన్నాను పాస్బుక్ లేదు లేవు పెట్టారు. పోర్టల్ మీద అప్పుడు పెట్టిండు, ఇప్పుడు కేసీఆర్ ఉన్నది, ఇది ఉన్నది. పోర్టల్స్ లో పెడతారు, అన్ని పోర్టల్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఫోటోలు పెడతారులేండి, అదేముంది కానీ. అసలు పోర్టల్ పనిముట్టండి, పోర్టల్ ఒక టూల్ మాత్రమే. అంతే సమూల సంస్కరణ చేసడానికి భూభారతి తెచ్చి అంటుంది, తప్పు అంటున్నారు. ROR యాక్ట్, నేను అడ్వకేట్, నేను ROR యాక్ట్ లో గతంలో సాదా బైనామాలు అనుమతించడం వల్ల కేసులు తక్కువైనాయి. మా వకీలు చాలా మంది వ్యతిరేకించారు. రామ్మోహన్ రావు సార్, నువ్వు ఊళ్ళలో పోయి అవగాహన సంస్థలు పెడుతున్నావు, మన కేసులు రావని. పిచ్చోళ్ళారా కేసులు ఎందుకు వస్తాయి అంటే, ప్రజలకు అవగాహన వెళ్తే కేసులు వస్తాయమని నేను అంటున్నా. ప్రజలకు ఎప్పుడు అవగాహన పెడితే లిటిగేషన్ పెరుగుతూ వస్తారు, కోర్టుకు వస్తారు, అన్యాయం అయిన వాడు వస్తారు కోర్టుకు. మరొక డౌట్ అండి రామ్మోహన్ గారు, ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో రిజిస్టర్ అయ్యాయి, లేకపోతే అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యాయి అనేటువంటి ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ చెప్తాను. ఏం చేశారంటే, ఏప్రిల్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అంజిరెడ్డి గారు బాగా తెలుసు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఏమంటే, గతంలో ఒక భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా దాన్ని రాత్రి ధరణిలో ఆయన మాయమైపోయింది, తెల్లారి వరకు ఇంకో పేరు మీద అయిపోయింది. అది జరిగింది, స్పష్టంగా చెప్తున్నా. గ్రామాలలో ఏమైందంటే పట్టేదారు పొజిషన్ ఉంటాడు, అక్కడ ఏమైందంటే చాలా వరకు కొన్ని భూములు ఎవరు లేకుండా ఉన్నాయి, బోర్డులు పెట్టేసి తెల్లారి కల్లా మీ సర్వే నెంబర్ల పాస్బుక్ ఉన్నా కూడా అలా మాయమైంది. తెల్లారికల్ దేని ఎందుకైందంటే ఆన్లైన్ పహానీలు లేవు కదా. ఇప్పుడు మీకు రెవెన్యూ దగ్గర ఒక ఆన్లైన్ హార్డ్ కాపీ ఉండుంటే ఇది జరగకపోయేది. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఒకటే రికార్డుగా ఆన్లైన్ లో ఉన్న రికార్డు లెక్క అనుకుంటే ఏం చేసిందంటే, అందులో ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్న దాంట్లో కొన్ని పేర్లు తీసేసి, కొన్ని సర్వే నెంబర్లు తప్పు రాసి, ఇంకోటి కూడా జరిగింది. బ్యాంకు లోన్ కోసము సర్వే నెంబర్ లో ఉన్న భూమి కంటే ఎక్కువ పాస్బుక్లు ఇచ్చారు. గతంలో ఎంఆర్ఓ తక్కువ ఏం కాదు. కేసీఆర్ గారు అన్నారు కదా, ఎంఆర్ఓ ఏం చేశారంటే, మీకు బ్యాంకు లోన్ కోసం సార్ నాకు ఎందుకు సార్, అందులో ఒక 4 ఎకరాలు రాయంటే కొత్తగా పాస్బుక్ 4 ఎకరాలకు ఇచ్చేసిండు. ఆ 4 ఎకరాలు లేదు భూమిని ఉండదు, ఆడ బ్యాంకు లోన్ తీసుకుంటాడు. మొన్న ధరణిలో జరిగి మన ఏమంటారు దాన్ని, మన రైతు బంధువులు జరిగింది అదే. రైతు బంధువులు ఏమైందంటే, ఉన్న సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటుంది, కానీ పాస్బుక్ లాంటి కలిసి 16 ఎకరాలు అవుతుంది. ఈ 16 ఎకరాలుగా ఇబ్బంది చేసిండ్రు. ఎవరికి పోయినాయి, ఎవరైతే భూమి లేదో వాళ్ళకి పోయినాయి. రాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గ్రామ పంచాయతీలో అంజిరెడ్డి గారు మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు కట్టుకున్న భూములకు కూడా రైతు బంధు వచ్చింది, అవి తీసేయాలి. ఇప్పుడు తీసేసిండ్రు. ఏం చేసిందంటే, రైతు బంధు అలా మన డ్రోన్ సర్వే చేసి, లేకుంటే వ్యవసాయ అధికారులను పంపించి చాలా వరకు ఇండ్లు కట్టిన భూములకు రైతు బంధు రాకుండా చేసిండ్రు. భూమి రాళ్ళు రప్పల భూమికి రాకుండా చేసిండ్రు. అది మంచిది అంటున్నాను, కాదంటలేని. కానీ ధరణిలో బాగా పొరపాటు జరిగినాయి, 4 పొరపాట్లు. ఆ 4 పొరపాట్లు సాంకేతికంగా జరిగినాయి, కానీ కేసీఆర్ కావాలని చేయలేదు. పట్టిదారు కాలం మీద ఉంటే ఇల్లు వచ్చేసి. కానీ ఇప్పుడు ఏమైంది, అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారా, అది కేసీఆర్ పాపం కాదు. గతంలో ఉన్న రికార్డు అట్లాగే ఉంది, అదే వచ్చింది. అందుకని ఒక మనిషిని తప్పడానికి వీల్లేదు. ఇక్కడ భూభారతిలో జరిగే పొరపాటు చెప్తాను నేను. ఇప్పుడు గ్రామ సభలు పెడుతున్నారు, మేము మాన్యువల్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. నేను తహసీల్దార్తో మాట్లాడి చెప్తున్నాను, వాళ్ళ పేరు వెల్లడించడానికి వీలేదు కనుక వాళ్ళు ఏమంటే, సార్ ఊరికి పోతున్నాం, మీ సమస్యలు ఏమన్నా కొంచెం అడిగినట్టుంటది. ఇప్పుడు ఏమైంది అంటే, తిన్నావా పెట్టి అంటే పెట్టంత బరాబరే. అడిగితే వాళ్ళకి తృప్తి ఉంటుంది. కేసీఆర్ గారు రాలే అడగలేకని వీళ్ళు అడుగుతారు అనుకుంటారు. కరెక్టే, గ్రామాల్లో మంచి పాజిటివ్ వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటికీ మాడ్యూల్స్ ఉన్నాయి. గతంలో ధరణిలో కూడా 33 మాడ్యూల్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేసిండ్రు, 6 కుదించిండ్రు. అంటే పెండ బెల్లం 2 కలిపినారు. ఈ మాట అంటున్నాను. ఏం చేసినట్టు 33ను నెంబర్లు తక్కువ వేస్తే ఏమైంది, అబ్బా తక్కువ చేసామంటుంది. తక్కువ చేయలే, అదే సమస్యలు ఉంటాయి. నేనున్న సర్వే నెంబర్ మార్పు ఒక మాడ్యూల్ ఉంటాయి గతంలో. సర్వే నెంబర్ మార్పు, అట్లానే మనకు మన ఏమంటారు ఎక్స్టెంట్ తప్పు, ఈ 2 ఒకటే కలిపింది. ఇప్పుడు అట్లా కలుపుడు తప్పు కదా. ఏంది అనుకుంటే 33 ఉండే కరెక్ట్. ఇంకోటి, గతంలో 1000 రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టినాయి, 6,50,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. అవి పరిష్కారం కావాలంటే తాతలు దిగి రావాలంటున్నాను. ఎందుకు తాతలు దిగి రావాలంటే, నేను పాజిటివ్ గా మాట్లాడుతున్నాను, నెగిటివ్ కాదు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే,
భూభారతి చట్టము కేవలం 6 చట్టమే కొత్తగా వచ్చింది, కొత్తగా ఏం లేదు. అంత 2018 6 చట్టాన్ని సవరించారు. ఇంట్లో కూడా అవే సమస్యలు ఉన్నాయి, కొత్తగా ఏం లేదు, కొత్తగా ఏమి ఆడగానే కొత్తగా వీళ్ళు పరిష్కరించింది కూడా ఏం లేదు. కనుక వీళ్ళు చేయాల్సిన పని సమగ్ర భూ సర్వే చేయాలి. కౌలుదారు కాలం పెట్టడం వల్ల మరొక కొత్త సమస్య తీసుకొచ్చుకుంటున్నారు. అది ఇంకా గ్రామాలలో కఠినతరం అవుతున్న సమస్య. అంజిరెడ్డి గారు ఒక విషయం, ఒక చిన్న విషయం అండి. అంజిరెడ్డి గారు మాట్లాడారు, నేను చెప్పేది వినండి. అంజిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది. ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ అని మీరు తీసుకొచ్చారు, కానీ ప్రతి ఊర్లో ప్రతి గడపకు ప్రాబ్లం ఉన్నది అనడం చాలా తప్పండి. ఇది వెనకకు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు మొత్తం కాదు, ఒక నిమిషం ఆగండి బ్రదర్, మొత్తం చెప్పనివ్వండి, మాట్లాడండి. ప్రతి ఇంట్లో సమస్యలు, భూముల సమస్యలు, ప్రతి ఇంట్లో భూమి ఉన్నదని కూడా తప్పు. ఫస్ట్ ప్రతి ఇంటికి భూమి ఉన్నదనడం ఫస్ట్ తప్పు. మీరు ఏమంటారు, ప్రతి ఇంట్లో భూమి ఉన్నది అనుకోవడం తప్పు. అదే విధంగా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నది అనుకోవడం తప్పు. కొన్ని మాత్రమే ఉన్నాయి, 2 లక్షలకు సంబంధించిన అయితే పెండింగ్ అంశాలు ఉన్నాయి. వాటిని మీరు సాల్వ్ చేస్తే అయిపోతుంది. మీరు ఏంటంటే ఇప్పుడు అందగా రామ్మోహన్ అన్న మనకు మంచిగా చెప్పిండు, 33 అంశాలు తీసుకొచ్చి 6 చేయడం వల్ల తీసుకొచ్చి కుదించరు తప్ప దానిలో మీరు ఏమో చేస్తారన్నది కూడా ఏం లేదండి. ఇప్పుడు వాస్తవంగా గల్లలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి గ్రామాల్లో మీరు తీసుకురానికి ట్రై చేస్తున్నారు. మీకు ఏదైతే దురుద్దేశం ఉన్నదో, భూముల మీద మీ ఆశ ఉన్నదో, ఆశ కోసం మీరు ఇదైతే భూభారత్ తీసుకొచ్చిల్లు అంతే తప్ప. కానీ ఈ 2 లక్షలకు సంబంధించిన దాంట్లో కూడా మీకు కోర్టు సమస్యలు దాదాపు 70% ఉన్నాయి. వాటిని మీరు సాల్వ్ ఎలాగో చేయలేరు. కోర్టు ఖచ్చితంగా తీర్పియాల్సిందే, తీర్పిచ్చిన తర్వాత వాటిని మీరు చేపట్టాల్సిందే. దాదాపు 30 నుంచి 40 వేల సంబంధించిన అంశాలను మీరు ముందు తీసుకొని అవి కూడా మీరు చేయలేని పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం ఏంటిది, మీ వచ్చేందుకు? మీరు దానికి ఒక అప్లికేషన్ మారవాలి, దానికి మొత్తం రెవెన్యూ సిబ్బంది మొత్తం గ్రామాలకు పోవాలి. అది ఎంత ఖర్చు, ఏ విధంగా ఖర్చు, ఆ పేపర్కి ఎంత ఖర్చు, మళ్ళీ ఈ పోర్టల్ మార్చడానికి ఎంత ఖర్చు. నేను చెప్తున్నా, చారణకు పోయి బారాణకు తీసుకొస్తున్నారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ నెత్తి మీద ఆటాలకు పెట్టినా కూడా రూపాయికి కూడా కొంటోట్లేడు. నేను మరీ చెప్తున్నా, ఈ ఏదైతే భూభారతి ద్వారా వాస్తవంగా మంచి చెడు జరుగుతుంది అన్నది మీరు ముందు చూస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్క నిమిషం మీరు వినండి. ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళు దయచేసి 6 నెలల తర్వాత సేమ్ అందరం మంచుకుంటే అందరిని ఒకసారి పిలవండి. పిలిచిన తర్వాత అప్పుడు భూభారతి బాగున్నదా లేకపోతే మా ధరణి బాగున్నదా అంటే ఖచ్చితంగా నేను బల్లగుది చెప్తున్నా, ధరణికే వీళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా రామూర్తి గారు, భూభారతి ఏం లేదు, కొత్త సీసా అంతే. రామూర్తి గారు అన్నట్లు 6 నెలల తర్వాత కుదిరితే ఎవరైనా రైతులు ఉంటే రైతులతో కూడా బయట తీసుకొని మరి డిబేట్ ప్లాన్ చేద్దాం. ఒక నిమిషం ఆగండి. చిన్న విషయం, 1,50,00,000 చిల్లర మేమైతే భూమిని మొత్తం స్థిరీకరించి ఏదైతే డాక్యుమెంటేషన్ చేసినాం, మిగతా కొంత 2 లక్షల చిల్లర ఉన్నాయి. వాటిని చేయనీకి ఇన్ని అవసరం లేదండి. కొండందవి ఎలకని పట్టడం, అది కూడా చిట్ట ఎలకని పట్టడం అవుతుంది. విజయ్ గారు ఒక మాట, 6,50,000 సాదా బైనామాల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2018 ఒక చిన్న విషయం, మీకు చిన్న అంశం. ఎందుకంటే సిటీస్ లో మేము సాదా బైనామా ఎంటర్ చేయలేదు. ఎందుకంటే సిటీలో కొన్ని రెవెన్యూ భూములు దానికి ఏంటంటే ఇబ్బంది అవుతుందని గ్రామాలకు మాత్రమే సాదా బైనామా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ పెండింగ్ వల్ల సిటీ భూములు కలుపుకుంటే మీరు అన్నట్టు 6 లక్షల చిల్లర అయితే. సమయ గారికి క్లారిటీ ఇస్తాను, సమయ గారికి మద్దతు చెప్తాను. సాదా బైనామా కేసులు 6,50,000 పెండింగ్ లా 2020 అక్టోబర్ 1 నాటికి ఉన్నది. ఈ భూభారతి చట్టంలో ఏం చెప్పారంటే సాదా బైనామాలు తీసుకోవద్దు, అప్పటికే పరిష్కరించాలని అనుకున్నారు, రాసింది అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఊళ్ళకి పోయి తహసీల్దార్లు సాదా బైనామాలు మళ్ళీ తీసుకుంటున్నారు. మరి మీరు చట్టంలో చెప్పిందేమో 20 అక్టోబర్ అని పెట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకుంటుంటే మళ్ళీ కొత్త వివాదం కాదా? ఇప్పుడు సాదా బైనాలు ఎందుకు వస్తున్నాయి? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కి దిక్కు లేకపోతే సాదా బైనాలు ఎవరు అడిగినరు? కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రామాల్లో చిక్కులు ఏర్పడతాయి అంటున్నా నేను. గల్లలు పట్టుకుంటే మళ్ళీ వీళ్ళ దగ్గర పోవాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు చేస్తారు. మళ్ళీ బ్రోకరిజం పుడుతుంది, గ్రామాల్లో బ్రోకర్లు పుడతారు. ఆ బ్రోకర్లు ఎవరి రూపంలో పుడతారు రాష్ట్ర ప్రజలు ముందే చూస్తారు. సరే సమ్మయ్య గారు అంటే చాలా పెద్ద విషయాన్ని వాళ్ళు లేవనెత్తారు. ఏదైతే ప్రస్తుత యజమాని లేకపోతే ఆ కౌలు చేసుకునేటువంటి ఆ కాలంని తీసుకురావడం వల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక విషయాన్ని రామ్మోహన్ గారు కావచ్చు, రామమూర్తి గారు కావచ్చు స్పష్టం చేస్తున్నారు. అంటే మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ మాట. అసలు మీరేం చెప్తారు? ఇంకోటి ఏంటంటే అసలు ధరణి లాంటి ఒక పెద్ద చట్టం వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మీరు మార్పు చేశారంటే ఇక మార్పులో ఇంకా ఏ సమస్య కూడా ఉండకూడదు. మీరైనా కానీ ఈసారి పూర్తిగా అవగాహనతోటి ఎక్కడ ఏ చిక్కులు లేకుండా భూమి సమస్యలన్నీ పరిష్కారమయ్యే విధంగా తీసుకురావాలి. మళ్ళీ ఏదో ఒక చిక్కు వస్తే ఇంకా అసలు మీరు తీసుకురావడమే వృధా కదా. అంతే. అయితే రామ్మోహన్ రావు గారు వాళ్ళు రెవెన్యూకి సంబంధించి ఎక్స్పర్ట్స్. మనోడు రామ్మూర్తి అంటే మరి అన్న గురించి నాకు తెలియదు, కానీ రామ్మోహన్ గారి చాలా డిబేట్ లో మేము చూస్తూ ఉంటాం. ఆయన సలహాలు సూచనలు తప్పకుండా
కొన్ని సంబంధించి మంచి ఉంటాయి, కొన్ని చెడున ఆయన సలహాలు ఇస్తారు. ఇంకోటి మేము ఒకటి చెప్పేది ఏంటంటే, ధరణి తీసుకురావడం వల్ల 100% కొంతమంది రైతులకు ఇబ్బందులు అయినాయి. కొన్ని వందల వేల ఎకరాలు, నేను ఉదాహరణ చెప్తా, సామీర్పేట దగ్గర 3 చింతలపల్లి మండల 100 ఎకరాల ప్రొహిబిటెడ్ ల్యాండ్లని ఫామ్ ల్యాండ్ వెంచర్ చేసి వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారు. మరి తప్ప అబద్ధమా? శిల్పి విజిలింగ్ వుడ్స్ లా 120 ఎకరాల వరకు పేరు చెప్పాలి, వెంచర్ ల్యాండ్ చేసి కొన్ని పేరు చెప్పండి. వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు చెప్పండి. ఆయన చెప్పినావు నీకు అన్ని పేరు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పు. ఇన్ని చెప్పిన ఎందుకు దాస్తున్నావు బ్రదర్? ఇన్ని చెప్పిన పేర్లతో సహా బయట పెట్టు. నేనేమంటున్నా, పేర్లతో బయట పెట్టు. ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? సరే రామ్మూర్తి గారు చెప్పనివ్వండి. మీ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. నేను చెప్తున్నా, నేను ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పేరు బయట పెడుతున్నాడు. చెప్పండి పేరు చెప్పు, పేరు చెప్పండి, పేరు చెప్పండి, పేరు చెప్పండి. వార్త ఒప్పుకుంటా. మీరు చెప్పండి, పేరు చెప్పండి, ఒప్పుకుంటా. వింటా, పేరు చెప్పండి బ్రదర్. మీకు ధైర్యం ఉంటే పేరు చెప్పండి బ్రదర్. మీ పార్టీలో ఉన్నాడు అతను, నాకు తెలిసి. మీ పేరు చెప్పండి. సార్ మీకేమైనా తెలిస్తే మీరైనా చెప్పండి పోనీ. శామీర్పేటకి సంబంధించి సార్ మీరు చెప్పండి పోనీ. రామ్మూర్తి గారు మీరు చెప్పండి పోనీ. ఆడ మా భూములు లేవు. మీరు అన్న వ్యక్తి ఎవరో బయట పెట్టు. మీరు అన్న వ్యక్తి ఎవరో బయట పెట్టు. ఎన్ని ఎకరాలు అన్నారు మీరు? లేదు, ఎన్ని ఎకరాలు మీరు అన్నది? 105 ఎకరాలు అక్కడ. పేరు చెప్పండి, పర్లేదు, పేరు చెప్పండి. పర్సన్ పేరు చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? సరే, ఈ పర్సన్ పేర్లు అన్ని బయటకు వెళ్తాయి. అందుకనే చెప్పు. వెళ్తాయంటే ఆరోపణ అవుతుంది. నువ్వు నిజంగా నీలో రక్తం పారితే, తెలంగాణ బిడ్డవైతే, నీ తెలంగాణ బిడ్డవైతే, నీలోనే ఉన్నది రక్తం అయితే బయట పెట్టారు. సరే రామ్మూర్తి గారు వారు వ్యక్తిగతంగా చెప్పదలుచుకోలేదేమో, వదిలేద్దాం. చెప్పదలుచుకోలేదేమో, మనం బలవంతం చేస్తే ఎలా? ఇది వ్యక్తిగత సమస్య కాదు. పేరు బయట పెట్టడం లేదనేది వారి వ్యక్తిగతం. సరే, వారు చెప్పాలనుకోవట్లేదేమో, బలవంతం వారు చెప్పాలనుకోవట్లేదు. సరే, పేరు బయట పెట్టడం ప్రస్తావించరాదు. ధైర్యం ఉంటే వారు చెప్పాలనుకోవట్లేదేమో. కరెక్ట్గా చెప్తానండి. ఆరోపణ నేను కూడా చెప్తా. రేవంత్ రెడ్డికి 300 ఎకరాలు అది నేను అంటా. 400 ఎకరాలు ఇంకో దగ్గర ఉండదు, నేను చెప్తా. సరే, ఒక్కసారి మీరు చేసిన చెప్పినాక నువ్వేం కావడం? అరే రేవంత్ రెడ్డి మొత్తం రామ్మూర్తి గారు ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కువ వేసింది భూముల మీద రాష్ట్రంలో ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్. కాదంటావా? నేను చూస్తా, ఎన్ని ఇంచులో చూస్తా, ఎన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎంతమంది ఇబ్బంది పెట్టినా చూపెడతా. అరే ఆయనకు ఇబ్బంది అవుతుందనే తీసుకొస్తున్నాడు. మరి నువ్వు పేరు చెప్తాను, నేను పేరు చెప్తాను. ధైర్యం ఉన్నది నాకు ధైర్యం ఉన్నది, దమ్ము ఉన్నది. రామ్మూర్తి గారు పేరు చెప్తున్నా, రేవంత్ రెడ్డి బ్రదర్ పేరు చెప్తున్నా. నువ్వు చెప్పు రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు సరే, ఈ అంశానికి సంబంధించి ఒక్క నిమిషం. ఈ అంశానికి సంబంధించి సరే, భూ సమస్య లేకపోతే పేర్లు బయటికి వస్తాయనేటువంటి విషయం వచ్చింది కాబట్టి అంశానికి సంబంధించి మా టీం ఒకసారి స్టడీ చేసి ఆ పేర్లేంటో దానికి సంబంధించి ఇంకో డిబేట్ పెడుతుంది. ఖచ్చితంగా మీ ఇద్దరిని పిలుస్తాను నేను. ఐఎమ్ అష్యూరింగ్ దిస్. లేదు, ఖచ్చితంగా దీని గురించి డిబేట్ పెడదాం. సరే, మీరు ఎట్లా ఉన్నదంటే మీరు కమిటీ చేసి దానికి తీర్మానం కాదండి చెప్పిన ఆయన ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. 126 ఎకరాలు విత్ ప్రూఫ్స్ వద్దాం. రేవంత్ రెడ్డి రామ్మూర్తి గారు ఎక్కడెక్కడ ఎన్ని కేసులు పెట్టా విత్ ప్రూఫ్స్ కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. విత్ ప్రూఫ్స్, డాక్యుమెంట్ ప్రూఫ్స్ తోటి తీసుకొచ్చి లైవ్ ద్వారా చూపించే ప్రయత్నం చేద్దాం. వారి ఈ విషయం వదిలేసి సరే మీరు కంటిన్యూ చేయండి. సార్ ఫస్ట్ రామ్మూర్తి గారికి చెప్పేటప్పుడు వినడం నేర్చుకోమని చెప్పండి. వెంటనే అరే పేరు వదిలేసి నేను చెప్తున్నా కదా. డాక్యుమెంటల్ ప్రూఫ్స్ తో సహా డిబేట్ పెడదాం. రామ్మూర్తి గారు ఒక్కసారి మీరు కొంత సహనంతో ఉండాలి. నేను చెప్తున్నా కదా, డాక్యుమెంటల్ ప్రూఫ్స్ తో సహా డిబేట్ పెడదాం. ఓకేనా? మేము దగ్గర ఉండి చూసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి డాక్యుమెంటల్ ప్రూఫ్ తో సహా డిబేట్ పెడదాం. అనేక లొసుకులు ఉన్నాయి. ఏవైతే పేదోడు అన్నాడు దున్నుకున్నాడో వాళ్ళకు బుక్కులు ఉండేనో పాపం వాళ్ళు ఆ డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ధరణి చట్టం తీసుకురావడం వల్ల ఎక్కడ వెళ్ళిపోయిన భూములకు నష్టం జరిగిందనేది 100% వాస్తవం. రామ్మోహన్ గారు కూడా ఒప్పుకున్నారు. ఇంకొకటి, ఏదైతే చిన్న సమస్యలకు కూడా ఎంఆర్ఓ దగ్గర పవర్ లేకుండా, ఆర్డీఓ దగ్గర పవర్ లేకుండా కలెక్టర్ గారికి పోయేసరికి అక్కడ ఇబ్బంది జరిగింది అనేది 100% వాస్తవం.
ఇంకోటి ఏంది లేఅవుట్లు పెట్టిన గుట్టలకు ఇప్పటిదాకా చెప్పినట్టు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సొమ్ము, పేదోనికి చెందాల్సిన ప్రభుత్వం సొమ్ము ఉన్నోళ్ళకి చేరింది. అది 100% వాస్తవం. ఇవాళ ఏం చేసిండ్రు, ఒక సీలింగ్ ద్వారా ఏదైతే ఈ సర్వేలను పెట్టి ఇలా ఎందుకు ధరణిలో ఇంత మంచిదన్నప్పుడు విఆర్ఏ వ్యవస్థను ఎందుకు తీసేసిండ్రు, విఆర్ఓ వ్యవస్థను ఎందుకు తీసేసిండ్రు? ఇలా గ్రామాలు ఏదైనా సమస్య అడగాలంటే, ఏదైనా భూమి గురించి సమస్య తెలుసుకోవాలంటే ఒక అధికార ట్రాన్స్ఫర్ వచ్చిందంటే ఏ సర్వే మరి ఎక్కడనో తెలియదు, ఏ సమస్య ఏ రైతు ఒరిజినలో తెలియదు, ఏ రైతుకు ఇబ్బందో తెలియదు. ఏమంటే ఇమ్మడి ఎంఆర్ఓ దగ్గరకు వస్తే సమస్య పట్టుకొని రైతు వస్తే, మేడం ఇది కరెక్ట్, పలానా రైతు ఈ భూమి ఈయన దున్నుకుంటాడు, వాస్తవం వీళ్ళ నారాయణ కాలం నుంచి ఉన్న వ్యవస్థని సుంకర్ వ్యవస్థ ద్వారా నెంబర్ 2 ఈ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల ద్వారా మన గ్రామంలో మండలంలో సమస్య తెలిసేది. మొత్తం మందిని తీసేసి ధరణి చేతులు పెట్టుకొని వేల ఎకరాలు దొంగ పాస్బుక్లు ఎక్కించుకొని బుట్టలున్న భూములను కూడా ఎక్కించుకొని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాలు 100% స్కాములు చేసి వేల కోట్ల రూపాయలు నాకు చిన్న ఛాన్స్ ఇవ్వాలండి. నేను రుజువులతో సహా వారిని చెప్పనివ్వండి, మీకు తర్వాత మిమ్మల్ని మాట్లాడేస్తారు, చెప్పనివ్వండి. ఆ భూములకు సంబంధించి పాపం వాడు ఎక్కడ దున్నుకోలేవలే విదేశాల్లో పోయినరు, ఆ భూమి ఖాళీ ఉంటే చాలు కథ ఆ భూమిని కంప్లీట్ గా కబ్జా పెట్టేసి ఆడ బోర్డు పెట్టేస్తారు. ఇది హైదరాబాద్ ప్రభుత్వ పరిధిలో ఉంది అదని ఓ బోర్డు పెట్టడం వల్ల పాపం. సమ్మయ్య గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. నేను చిన్న విషయం చెప్తా. నేను దాదాపు 100 ఎకరాలు 1000 ఎకరాలు రైతు బంధు ఇచ్చినామంటే నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 25 ఎకరాలకు సంబంధించి ఆ 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 6488 మంది అండి. 6488 మంది. ఈ వీళ్ళకి మాత్రమే రైతు బంధు ఇచ్చినాం. 6488 మంది. ఇందులో అరే ఒక నిమిషం ఆగు బ్రదర్, అరే ఆగండి బ్రదర్, అరే ఒక నిమిషం ఆగండి బ్రదర్. ప్రభుత్వ ధన వృధా అరే 6000 ఏం మాట్లాడుతున్నారు? దొంగ పాస్బుక్ ఎక్కించుకోవడం వల్ల ఎవరు ప్రభుత్వ పేర్లు చెప్పరా? అదే ఎవరు? నువ్వు ఉన్నది నోట్లే ఉన్నది మాట్లాడుతుంటే చెప్పాలంటే మన ఇద్దరం కూర్చోవాలి, డిబేట్ హైదరాబాద్ కు వస్తా, పేర్లు తీసుకొని వస్తా. నేను కూడా చెప్తా. మరి భూ కబ్జాదారులు ఎవరు? భూ కబ్జాదారులు ఎవరు? నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడు. రేవంత్ రెడ్డి కంటే పెద్ద భూ కబ్జాదారుడు లేడు. కవితక్క పేరు కానీ నువ్వు ఎవరి పేరు కానీ ఎత్తడానికి నీకు అవకాశమే లేదు. నువ్వు మాట్లాడదు. నువ్వు ఏదైనా మాట్లాడితే కోర్టులో ఏదైనా కేసు ఉంటే నువ్వు మాట్లాడు. నేను చెప్తా. నేను ఏదైతే రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులో చెప్తా. ప్రపంచంలో కాదు దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఎక్కువ క్రిమినల్ కేసులు భూముల కేసులు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగు బ్రదర్. ఎక్కువ భూముల ఒక నిమిషం ఆగు, మధ్యలో మాట్లాడు. నేను చెప్తా వినండి. ఇక నేను చూడి ఒక నిమిషం ఆగండి. మరి ఒక నిమిషం ఆగండి. కవితక్క మీద గాని మీరు అన్నట్టు చెప్తా వినండి. కవితక్క మీద గాని కేటీఆర్ గారి మీద గాని హరీష్ రావు మీద గాని భూముల కేసులు లేవు. భూముల కేసులు రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ మీద ఎన్ని కేసులు లేవు నేను పట్టుకున్నా సరే. పొద్దుగాల చూడకొస్తావా? క్రిమినల్ కేసులలో ఎక్కువ కేసులు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. దేశంలో నంబర్ 1. నువ్వు వస్తావా స్టూడియోకి? ఇదిగా నువ్వు మాట్లాడితే నువ్వు ఆధారాలు చూపెట్టి మాట్లాడాలి. నోట్ల రాత్రి నిద్రపోయిన తర్వాత ఏదో కళ్ళు వచ్చింది చెప్తాడే నడవదు. నీ దగ్గర ఆధారాలున్నాయా? చూపెట్టు. ఎక్కడ ఆక్యుపై చేస్తున్నామో ఎక్కడ ఏం చేసినామో. ఇట్లా మాట్లాడితే నువ్వు ఇబ్బందులు పడిపోతావు. నీ మీద కేసు వేయవలసి వస్తుంది. ఆరోపణలు చేయకు. నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు. అది మాట్లాడు. రామ్మూర్తి గారు ఏమంటారు, నేను వాళ్ళు 4 సైడ్స్ టీవీ వాళ్ళు ధరణి జరిగిన ఇబ్బందులు ఏంది, భూభార చట్టం వల్ల మాట్లాడు. మరి కవితక్క పేరు ఎందుకు వచ్చింది నీ దగ్గర? ప్రజలకి కేటీఆర్ పేరు ఎందుకు వస్తున్నది? ఎందుకు నీకు అనవసరంగా? సరే సమ్మయ్య గారు చెప్పండి. ఓకే రామ్మూర్తి గారు, నీకు గుర్ర ఉంటే నువ్వు మాతో గోక్కొని మాతో గోకించుకోకు. నేను చెప్తున్నా, నీకు గుర్ర ఉంటే నువ్వు గోక్కు, మాతో గోకించుకోకు. ఏం మాట్లాడతారు బ్రదర్? నేను మరి సరే రామ్మూర్తి గారు ప్లీజ్ వారిని చెప్పనివ్వండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ధరణి వల్ల సమస్యలు వచ్చి నువ్వు మాట్లాడుతావు. రేపు నేను కూడా మాట్లాడతా మీ భూభారత్తో సమస్యలు వస్తాయని. నేను అట్లా మాట్లాడు. ఏదైనా కూడా మీరు ఏమేమి మార్పులు తీసుకొస్తారో మీరు రైతులకు ఏ విధంగా భరోసా చెప్పండి. మీరు ఎన్ని సార్లు చేస్తారో నేను చెప్తున్నా. మీరు ఏమంటే భూభారతి ద్వారా మీరు ఎన్ని సార్లు చేస్తారో మీరు గది చెప్పండి. అంతే తప్ప కానీ గతంలో మా తాత అది, గతంలో మా తాత ఇది ఇవన్నీ కాదు. ఇవన్నీ మాట్లాడుకొని రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు. సమ్మయ్య గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు సమ్మయ్య గారు ఒక్క నిమిషం అండి. పెద్దలు రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటంటే దాన్ని బదలని లోపాలు చెప్పినాయి కదా, ఆ లోపాలు సవరించే ప్రయత్నం చేస్తే పేరు మార్చాల్సిన అవసరం లేదు. ధరణి ఉన్నా ఏం కాకపోతుంది. సరే భూభారతి చేస్తున్నా ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే
ప్రతిది కూడా 100 రోజుల్లో గ్యారంటీ రెడీ చెప్పిండ్రు. ఇందులో ఒక గ్యారంటీ చెప్తుంది మళ్ళీ భూభారతిలో కూడా ఏమంటున్నారంటే ఆగస్టు 15 కల్లా మొత్తం భూ సమస్యలు లేకుండా చేస్తామంటున్నాను. కాదు, దేవుని తరం కూడా కాదు. మీరు ఆ మాటను తప్పు అంటున్నాను. ఎందుకంటే మట్టికి మనిషికి అవినాభావ సంబంధం ఉంటది. మట్టితోనే అయిననే కలుస్తాం, విననే బస్తాం, విననే భూములు ఉంటాయి, మనుషులు చచ్చిపోతాం. కనుక ఆగస్టు కన్నా సాధ్యం కాదు, వచ్చే ఆగస్టు కాదు, 100 ఏళ్ళకి ఆగస్టు కూడా సాధ్యం కాదంట. భూములు అంతా పంచాయతీ ఉంటాయి కదా, మీరు దాన్ని పరిష్కరిస్తానండి. కానీ మొత్తం అసలు ధరణి మొత్తం తీసేసిన భూభారతిలో మొత్తం మిస్టర్ క్లీన్ అయిపోతుంది అంటే చాలా తప్పు. ఆగస్టు 15 పెట్టుకోవడం ఇంకా తప్పు అంటున్నాను. గ్యారంటీ లాగా ఇది అవమానపడతారు. సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కాదు సార్, ఇప్పుడు ధరణిలో సమస్యలు చెప్పినా కదా, ధరణిలో మంచి ఉంది చెడ్డ ఉంది చెప్పినా కదా. ధరణిని మొత్తం బదనాలు చేసి మేము తెచ్చేదే కరెక్ట్ అంటే మీ తెచ్చేదానికి కూడా సమస్యలు వస్తాయని చెప్తున్నాను. కౌలుదారు మన సాగుదారు మన పేరు చేస్తే ఇంకొక మాట చెప్తాను విజయ్ గారు, ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఏమైతుందంటే ధరణిలో ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారాలు చూపించే క్రమంలో మ్యాట్రిక్స్ మార్చింది. మళ్ళీ మీ సేవా కేంద్రానికి పోవాలి. కానీ కొత్త సమస్యలు ఇలా కూడా ఉన్నాయి. 300 రూపాయలు పాస్బుక్ వసూలు చేస్తామంటున్నారు. పాస్బుక్ ఇదివరకు ఫ్రీగా ఇచ్చారు. పాస్బుక్ డబ్బులు వసూలు చేయాలి, ఇప్పుడు ఇలా డబ్బులు వసూలు చేస్తామంటున్నారు. మళ్ళీ ప్రతిదానికి 1000 రూపాయలు కట్టాలి, ప్రతి అప్లికేషన్ 1000 రూపాయలు కట్టాలి. గతంలో ఉంది, ఇప్పుడు ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారట అంటే గ్రామాలలో ఒక రకంగా అంటే పట్టణాల్లో ఎప్పుడు ఎన్ని మార్పులు చేస్తారో కొత్త చిక్కులు పెంచుకుంటారా అంటున్నాను నేను. కొత్త చిక్కులే వస్తాయి. ధరణిలో ఇప్పుడు ఏదైతే ధరణిలో పొరపాట్లు సవరించే క్రమంలో సమగ్ర సర్వే చేసి మళ్ళీ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇది అరకొర సంస్కరణ మాత్రమే. పేరు మార్చడం వల్ల ఏమి జరగదు అంటున్నారు. రైట్. అంజిరెడ్డి గారు ఒక విషయం అండి, అంటే సరే ధరణిలో సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ప్రస్తుత భూభారతిలో భవిష్యత్తులో చూడాలి, సమీప భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ విధంగా పరిష్కరిస్తారనేది. అయితే ఒక విషయం, సమగ్ర భూ సర్వే అనేది ఒకటి జరిగితే చాలా వరకు కూడా గ్రామాల్లో లేకపోతే ఈ వ్యవసాయ భూములకు ఉన్నటువంటి అనేక సమస్యలు తీరే అవకాశం ఉందనేది ఒక చర్చ. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు ఆ దిశగా కూడా వెళ్తున్నాయి. తెలంగాణలో కూడా జరగాలని బలంగా మీరు కోరుకుంటున్నారా? సమగ్ర భూ సర్వే ఒకటి జరిగి అసలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ భూములు ఎవరికి చెందినవి అనేటువంటిది తేలితే బాగుంటుందనేది ఒక చర్చ. ఏం చెప్తారు అంజిరెడ్డి గారు? సమగ్ర భూ సర్వే అనేది మంచి కార్యక్రమం. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అన్నారో అప్పుడు ఫస్ట్ గ్రామాల్లో సర్వే చేసేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండే సర్వే చేసి విడగొడతారు. తర్వాత ఇందాక చెప్పినట్టు ఆన్ పేపర్ లో ఉన్న సర్వే నెంబర్ ఆన్ పొజిషన్ లో ఉన్నారా లేదా సవరణలు చేసుకుంటారు. కొత్తగా సర్వే జరిగినప్పుడు ఆ 4 బౌండరీస్ కొత్తగా ఫిట్ చేస్తారు. ఎందుకంటే 50 years 1950-52 లో సర్వే జరిగింది కాబట్టి రీసెంట్ సర్వే వల్ల గ్రామాల్లో కొంత రైతులకి రిలీఫ్ వచ్చింది. ఏ భూమిలో ఉన్నాం, మనం ఏ సబ్ డివిజన్ లో ఉన్నాం, యూఎల్పీ నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ పార్సల్ నెంబర్ ఒకటి ఇస్తారు. మనకు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. కాబట్టి అమ్ముకునేటప్పుడు కానీ బాగా పంపిణీ చేసుకునేటప్పుడు కానీ కుటుంబ కొన్ని వేరే విధంగా బదలాయించేటప్పుడు కూడా ఆ సమస్యలు ఉండదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సమస్యలనే భూ సమస్యలనే ఉంటాయి, కానీ ఎంతో కొంత బెటర్ గా చేసుకుంటే వెళ్తారు. అంతే తప్ప కానీ 100% భూస్థాపం అనేది ఆ భగవంతుడు కాదని చెప్పి నా అనుభవం ప్రకారం నేను చెబుతున్నా అండి. భూ సమస్యలు అనేది ఉంటానే ఉంటాయి. ప్రతి కానీ ప్రతి ఏదో ఒక రూపంలో ఏదో ఒక చట్టాల్లో లొసుకుల్లో కానీ ఏదో ఒక రూపంలో భూ సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యల్ని ప్రభుత్వాలు పార్టీల పరం కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకి న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి నేను అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ నేను వినిపిస్తున్నా సార్. ఓకే. మరొక విషయం, ఇప్పుడు భూభారతికి సంబంధించి దీన్ని కూడా మీరు కొంత స్టడీ చేస్తుంటారు కదా, ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి? సరే, ఇందాక ధరణి గురించి మీరు చెప్పే ప్రయత్నం చేశారు. భూభారతిలో ఏదైనా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఏమైనా మార్పులు చేసుకునేటువంటి అవసరం ఉందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? భూభారతిలో మార్పులు కొన్ని సవరణలు ఉన్నాయి. కొన్ని ఏదైతే కరప్షన్స్ ఉన్నాయో చేసుకోవచ్చు. కానీ కరప్షన్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన అద్దుదారు స్టేట్మెంట్ కానీ దానికి సంబంధించిన పక్క పొలంతో స్టేట్మెంట్ కానీ అవసరం ఉంటుంది. డైరెక్ట్ గా పోయి అప్లికేషన్ పెట్టడంలోనే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ రాయాలా, రిపోర్ట్ కి ఎవరైతే ఉన్నారో పంచనామా రిపోర్ట్ తీసుకోవాలా. సమస్యలు వస్తాయి, సమస్యలు లేకుండా ఏముండదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సమస్యలు లేకుండా పబ్లిక్ కి ప్రజలకి మధ్య ఒక అవగాహన సదస్సు పెట్టి ఇబ్బంది లేకుండా సర్వే చేసి వాళ్ళ భూములు ఏదైనా కరప్షన్ చేస్తే భూభారతి ఒక మంచి పరిణామాన్ని తెలియజేస్తున్నా సార్. ఓకే, సరే. ఒక మంచి మార్పు విజయ్ గారు, ఒక మంచి మార్పు ఏంటంటే ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది ఏంటంటే గతంలో కూడా 83లో 85లో ఎన్టీ రామారావు గారు పట్టేపట్టి వారి వ్యవస్థ తీసినాక మళ్ళీ విలేజ్ అసిస్టెంట్ 89లో తీసుకొచ్చారు. గ్రామంలో ఒక పరిపాలన ఉండాలని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కోర్టు కమిషనర్కి ఒక ఊరికి వెళ్ళాను. వెళ్తే ఇప్పుడు అన్ని రెవెన్యూ వాళ్ళు ఎవరు లేరు కదా ఊళ్ళో, అసలు ప్రభుత్వ అధికారం లేకుండా అయిండు. నన్ను మల్లయ్య పలానా కూనపల్లి మల్లయ్య అనే ఆయన పట్టుకురావాలి, నేను ఇది కోర్టు కప్ప చెప్పాలి. నేను అడగగానే ఈ ఇంటి పేరుతో 5 ఉన్నారు సార్ మల్లయ్యలు అన్నాడు.
ఎవరు తెలుస్తుంది. నేనేం చేసిన ఒక కావలికారు అంటే గతంలో సింధి కావలికారు అంటాడు ఆయన, ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చింది, ఆయన వినిపోయి ఆయన తెలుస్తుంది. చూడంగా నేను చెప్పాడు సార్ 5 మల్లయ్యలు ఉన్నారు, కర్రెమల్లె, ఎర్రమల్లె, బక్కమల్లె, దొడ్డుమల్లె, ఇట్లా అన్ని మల్లయ్యలు ఉన్నారు, ఏ మల్లయ్య కావాలని తండ్రి పేరు ఒకటే ఉంటాయి, కొన్నిసార్లు తండ్రి పేరు ఉంటాయి. ఏం చేయాలనుకుంటే ఆయన ఏమన్నారు, సార్ ఉత్తమల్లయ్య సార్ ఈయన అన్నాడు. అంటే ఏమి లేవు కనుక ఉత్తమల్లయ్య దొరికించుకొని పోయాడు. అంటే ఎవరు చెప్పిండ్రు, ఒక విలేజ్ కావాలి కారు చెప్పిండు. అంటే ఒక విలేజ్ లో ఒక ప్రభుత్వ అధికారం ఉంటే సాధ్యమైతది. అవును, ఎందుకంటే ఆ భూములకు సంబంధించి ఆ గ్రామంలో అన్ని సమస్యలకు సంబంధించి ఒక అవగాహన ఉంటుంది కదా, అతనికి మొదటి నుంచి చూస్తూ ఉంటాడు. నీరడుగా అనేవాడు. నీరడుగా అంటే చెర్ల మీద నీళ్లు ఇచ్చేవాళ్ళు. అట్లా కావలికాలలో రకరకాల ఇప్పుడు 27 రికార్డులు ఉంటాయి సార్. నాశనం చేసిన మొత్తం అంతా ఎప్పుడైతే ఆ నాశనం చేసిన రికార్డులతోనే మనం మళ్ళీ మార్పులు చేసుకుంటూ పోతున్నాం. అందుకనే కంప్లీట్ గా ల్యాండ్ ఏదైతే టైటిలింగ్ యాక్ట్ ఏదైతుందో అది తీసుకురావాలి. వీళ్ళు ఇంకొక హామీ ఇస్తున్నారు భూభారతిలో, మేము భూదారి ఇస్తున్నామని. ఇవ్వడానికి వీళ్ళే భూదారి రావాలంటే మొట్టమొదటి ల్యాండ్ సర్వే కావాలి. ల్యాండ్ సర్వే తర్వాత కోఆర్డినేట్స్ కేసీఆర్ గారు ఎప్పుడైనా వాడు అంటే అక్షాంశాలు రేఖాంశాల మీద మన భూమి ఫిక్స్ కావాలి, అప్పుడు మాత్రమే భూదారి ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనము మన ఇంటి ముందరికి హైదరాబాద్ పల్లెటూరులో కూడా మన ఇంటికి మన ఏమంటారు గూగుల్ మ్యాప్ పెడితే వస్తుందా, కార్ వస్తలేదా, ఎట్లా వస్తుంది, అక్షాంశాల మీద వస్తున్నాయి. ఈ భూమిని కూడా ఏం చేస్తారంటే మీరు అక్షాంశాల మీద కోఆర్డినేట్స్ పెట్టి ఫిక్స్ చేస్తే భూమి పంచాయతీలో పోతుంది. ఏమైంది అంజిరెడ్డి గారు తెలుసు ఏం చేస్తారంటే ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాల భూమి ఉంది, రోడ్డు సైడ్ ఒకడు ఉన్నాడు బలవంతుడు, ఆ భూమి అలానే ఉందని రోడ్డు సైడ్ వస్తే ఎవడే ఏం చేయలేడు. ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం ఏం చేయాలంటే ఎవరి భూమి ఎక్కడ ఉందో కోఆర్డినేట్స్ పెట్టి కొలిపించి, అంటే అద్రాలు తీసేసినా సరే మళ్ళీ అద్రాలు అక్కడే పెట్టొచ్చు. ఇప్పుడు అద్రాలు మీద మనకు చేయాలి, అట్లా కాదు. ఒక సబ్దురాలు చేసినా ఒకసారి అక్షాంశాలు రేఖాంశాలు చేస్తే ఖచ్చితంగా మేము ఫిక్స్ చేయొచ్చు. ఆధునిక టెక్నాలజీ పెట్టుకొని ఇవాళ ఇదంతా ఒకరి ప్రారంభం చేసుకుంటూ దానికన్నా మంచిది దీనికన్నా మంచిది అట్లా భూదారి ఇస్తామంటున్నారు, మేము భూదారిని ఇస్తామంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం వచ్చింది, మీరు కిసాన్ సమ్మాన్ యోజన ఉంది కదా, 2000 ఇస్తున్నారు, 3 విడతలు 6000 ఇస్తున్నారు కదా, దాన్ని డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు 11 నెంబర్ల యూనిక్ ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. అది దానికే మనకు వస్తుంది. దీనికి కేవలం రైతు ఒక్క గుంట భూమి ఉన్న పనికి వస్తుంది. మన గ్రామాల్లో సదస్సులు జరుగుతున్నాయి. నా డిబేట్లకు వచ్చే ముందు మన గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఏమైందంటే ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఏదో పరిష్కరిస్తాం, మీరు మొత్తం చేస్తామని ఆశ పెడుతున్నారు, ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ఇదే సేమ్ మాడ్యూల్ ప్రకారం మేము 1000 రూపాయలు కట్టినాము, ఇప్పుడు మీకు అప్లికేషన్ ఇచ్చినాం, సంగతి ఏందని అడుగుతున్నారు. ఒక్క మంచి పని జరుగుతుంది ఏంటంటే ఇలా మళ్ళీ రెవెన్యూ అధికారిని నియమిస్తారట. ఇది మంచిది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైనా అదే పనిచేసి ఇవాళ కూడా ప్రతి ఊళ్ళో ఒక రెవెన్యూ అధికారిని పెడతారట. కానీ దాని పేరే కన్ఫ్యూజన్ ఉంది, జీపీఓ అంటున్నారు. జీపీఓ అర్థం ఏంటని ఒక ఎంఆర్ఓని అడిగండి, సార్ గ్రామ పాలన అధికారి అన్నాడు. అధికారి అంటే ఏ రావాలి కదా అన్నాడు. కాదు సార్ ఇంగ్లీష్ అన్నాడు. ఆఫీసర్ ఇంగ్లీష్ అట, గ్రామ పాలన తెలుగు. నేను చెప్తున్నాను కదా, జీపీఓ అంటే గ్రామ పంచాయతీ వాడు, లేకపోతే ఎవడైనా ఎట్లా తెలవాలి, రెవెన్యూ అనే పదం లేకపోతే ఉండదు కదా. గతంలో రెవెన్యూ అసిస్టెంట్స్ అన్నారు, విఆర్ఈ అను, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్. మస్కూరోలు, సేత్ సింగ్, కావలికారు అన్ని పేర్లు తీసేసి చదువుకోవడానికి ఉద్యోగాలు ఇచ్చి చాలా మంచిగా అయింది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు మళ్ళీ సృష్టించే బదులు వాళ్ళని తీసుకుంటామన్నారు. నిన్న కాకముందు ఉద్యోగం మనకు మన పరీక్షలైన విజయ్ గారు ఇప్పుడు ఈ గ్రామ పాలన గురించి అవగాహన ఉండాలంటున్నారు. నిన్న కాకమున్న వారం రోజుల క్రితం ఏమైందంటే ఈ ఎవరైతే డిపార్ట్మెంట్లకు బోరింగ్, పంచాయతీరాజు, రెవెన్యూ రకరకాల డిపార్ట్మెంట్లకు పంపించేసింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో సహా ఈ బీఆర్ఏలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇలా రావాలంటే పరీక్షలు పెడుతున్నారు. వాళ్ళు పరీక్షలు మొన్నే రాసిండ్రు. నేనేమంటున్నా మళ్ళీ వాళ్ళు ఎందుకు రప్పిస్తారు? మీకు చిన్న విషయం, రామ్మోహన్ అన్న గారు వాళ్ళు వాళ్ళ సర్వీస్ మొత్తం త్యాగం చేసి రావాలి. అది కూడా వాళ్ళు ఏదో జీరో చేసుకొని రావాలి. వాళ్ళ సర్వీస్ జీరో ఎంత ఇది, అది కూడా నిజమే. కొందరంటే మాకెందుకు పరీక్ష ఒక్క సార్ మాకెందుకు పరీక్ష వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళని తీసుకునే బదులు వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి మంచి సర్వీస్ అయింది, 30,000-35,000 రూపాయలు బేసిక్ సాలరీ ఎత్తుకుంటున్నారు. వాళ్ళని మళ్ళీ కంపెనీ పెడతారు, కొత్తగా 10,000-20,000 ఇస్తారండి. మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టండి. ప్రతి ఊరికో రెవెన్యూ అధికారిని ఇవ్వండి. రెవెన్యూ అనే పేరు లేకుండా జీపీఓలు, బీపీఓలు పెడితే గ్రామ పంచాయతీ లేకుంటే పోస్ట్ ఆఫీసా మనకు అర్థం కానుకుంటుంది. కనుక కొత్తగా మీరు ఉద్యోగులను 13,000 మంది నియమించండి, పాత వాళ్ళని తీసుకోకండి. వాళ్ళు అందులో అడ్జస్ట్ అయిపోయింది. కనుక సంస్కరణ చేసేటప్పుడు కొంచెం నిపుణుల సలహా తీసుకోండి. కోదండరెడ్డి గారు కమిటీలు ఉన్నారు కదా, ఇంకోటి రుణ విమోచన కమిటీ పెడతా అన్నారు. ఇప్పుడు మన వ్యవసాయ కమిషన్ వేశారు కదా, వ్యవసాయ కమిషన్ రిపోర్ట్ ఏమని చేస్తున్నాం మనం. అందుకని సరే పెద్ద చర్చ. మీరు దయచేసి ధరణి భూభారతికి మధ్యన చట్టంలో ఏమి తేడా ఉంది నాకు ఒక్కరిని చెప్పానండి, నేను నమస్కారం పెట్టి నేను లొంగిపోతా. లేదు, అది చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వం చెప్పలేకపోతుంది, అధికారులు చెప్పలేకపోతున్నారు. ఒకటి మార్పులు ఏమైనా చెప్తారేమో, చెప్పగలిగితే ఒకవేళ. ఏం లేదు, పేరు మారింది. నేను చెప్తున్నా, పేరు మారింది.
నాయుడు తక్కువ చేశారు. సమ్మయ్య గారు పోనీ మీరు చెప్తారు, అధికారంలో ఉన్నారు కదా, గత ధరణికి ప్రస్తుత భూభారతికి అసలు ఏంటి తేడా ఏంటి క్లియర్ గా చెప్తే అందరికి కూడా బాగుంటుంది, అర్థం అయ్యే అవకాశం ఉంది. క్లియర్ డిఫరెన్స్ ఏమైనా పెద్ద మార్పు ఏమైనా చెప్పండి. గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు ఆనాడు ఏం తప్పులు లేవు, అన్ని కరెక్టే అని రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా రామ్మూర్తి గారు అన్నారు, రామ్మూర్తి గారు అని ఉంటారు. రామ్మోహన్ రావు గారు అంటే కొన్ని తప్పులు చెప్పిండు, కొన్ని మంచి చెప్పిండు, సంతోషం. దానిలో ఇంకా అంటే రైతుల దగ్గరికి నేరుగా గవర్నమెంట్ వెళ్ళింది, మీటింగ్లు పెట్టిండ్రు, రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయినాయి, ఎట్లా చేస్తే బాగుంటుందని 100 సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళు ఆలోచన చేసి భూభారత్ చట్టం ఏదైతే అనుభవదారు కాలం పోయిందో అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్పి ఈ చట్టం పెట్టాను. తప్పకుండా మా అందరి ఆశాభావం ఏంది, ప్రభుత్వం ఏదైనా తప్పు చేయాలని ఆలోచన చేయదు, పేదోనికి మంచి జరగాలి. ఎందుకంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు భూ పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల కోసం ఆలోచించింది కనుక ఈ భూభారత్ ద్వారా ఇబ్బందులు లేకుండా ఒక సర్వే చేసి ఒక హద్దు నిర్ణయించి ఒక భూమి ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి లేకుండా ఎవరైతే దున్నుకుంటారో ఆ చుట్టుపక్కల వాళ్ళ పేర్లు తీసుకొని అక్కడ కంప్లీట్ గా మోకపై సర్వే చేసి మోక పంచనామా చేసి నష్టం జరగకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. 100% స్వాగతించండి. మేము ఏం చేస్తాడో భూభారత్ ద్వారా ఎంత రైతులకు లాభం జరుగుతుందో, ఒకవేళ లాభం జరగకపోతే రేపు రైతులే మీకు చెప్తారు, అప్పుడు 100% విమర్శించండి, దీన్ని స్వాగతించండి. మంచి జరుగుతానే అందరం ఆశాభావం వ్యక్తం చేద్దాం. ఎక్కడ కూడా నష్టం జరగకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళిండ్రు. ఒకరు చుట్టుపక్కల చెప్పాలి, జరగదు. ఇది సాధ్యం కాదు సార్. ఏమంటే మీరు కోర్టు కాదు, మీరు వాడికి పోయి పంచనామా చేసి ఈ భూమి ఈయనది ఈయన భూమి అని తెలుసా లేదు. ఇది కోర్టు కాదు. రెవెన్యూ రికార్డులు కేవలం రెవెన్యూ రికార్డులు మీ వరకే మనకి వస్తాయి. కోర్టు తేల్చాలి యజమాని హక్కు, మనకు హక్కే లేదు మనకు అంటున్నాడు. మీరేమో పంచనామా చేస్తా ఉంటున్నారు, అది కాదు అంటున్నారు. అదే సార్, యాజమాన్యం హక్కు అనేది కోర్టులే. కొన్ని పరిష్కారాలు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఇక్కడ జరగపోతే కోర్టుల ద్వారానే పరిష్కారం జరుగుతాయి. ఇప్పుడు కొంతమంది నేను అన్నట్టుగా కొన్ని అవసరాల దగ్గర కూడా ఒరిజినల్ పట్టదారు ఒకరైతే ఇంకొకరి పేరు చెప్పినా వాళ్ళకి చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ రికార్డే చూస్తారు కదా, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ తాతల నుంచి వచ్చిందా, ముత్తాతల నుంచి వచ్చిందా, వీడు కొన్నడా, ఎక్కడి నుంచి వచ్చిందా చూస్తారు కదా. చూసిన భూములకు కూడా కొంతమంది పాపం వాళ్ళ పట్టబుక్కులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ తప్పిదాల వల్ల, గతాల తప్పిదాల వల్ల, ధరణి తప్పిదాల వల్ల ఇంకొకరికి భూమి ఎక్కింది. ఆయన భూమి దున్నుకుంటా ఉన్నాడు, ఇంకొకరికి పాస్బుక్లు ఎక్కినాయి. ఆయనకు 4 ఎకరాలు ఉంటే 20 ఎకరాల దాకా పాస్బుక్లు ఎక్కినాయి. దానివల్ల అవినీతి జరిగింది, ధరణి రూపంలో పైసలు కూడా వృధా అయిపోయినాయి. అట్లా నష్టం జరగద్దు పేదోనికి అనే విధంగానే భూభారత్ తీసుకొచ్చారు. నేను స్వాగతించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. లేదు ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నాదే వర్షన్ కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఏదైతే మేము ధరణి తీసుకొచ్చిన తర్వాత నిజంగా కొన్ని లక్షల పెండింగ్ ఉండే పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో అవన్నీ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిత్రులందరూ మాట్లాడినట్టు మేము తగ్గిస్తాం అంటే ఫస్ట్ తగ్గించింది మేము, పరిష్కారం చేసింది మేము, సమస్యలు తగ్గించింది మేము ఏదైతే ధరణి ద్వారా. ఇప్పుడు కొన్ని పెండింగ్ ఉన్న అంశాలను వీళ్ళు కూడా తగ్గిద్దామని వస్తున్నారు. వీళ్ళు తగ్గిస్తారా తగ్గారా అన్నది ముందు చూద్దాం. ఎందుకంటే పెరుగుతాయా వీళ్ళు చేయబట్టి, పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా అన్నది మొన్న తినబోతు రుచి అవసరం లేదా. నేనేమంటున్నా, భూ సమస్యలకు ఎవరైతే కారణమో, భూమి సమానంగా ఏదైతే పీల్చే గాలి, అదే విధంగా తాగే నీరు ఎంత స్వేచ్ఛగా మనం పీల్చుకుంటున్నామో, ఈ భూమి సమస్య వల్ల తెలంగాణలో ముఖ్యంగా, ఎందుకంటే సాయుధ పోరాటం కానీ లేకపోతే దున్నేవందే భూమి అనే పోరాటాలు ఎవరి ద్వారా పుట్టినాయి, ఎవరి పరిపాలన వల్ల పుట్టినాయి, ఈ ఎందుకు పుట్టినాయి అన్నది కూడా మనం గతం పోతే ఏ ప్రభుత్వాలు అన్నది కూడా మనం ఎవరు చిన్నపిల్లగానికి ఇచ్చి లేపినా కూడా చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్యల నుంచి మీరు మాట్లాడుతున్నది మాట్లాడలేదు. ఎందుకంటే ఆ సమస్య నేను చెప్తా వినండి. ఏదైతే నిజాం కాలం నుంచి దాని తర్వాత ఏదైతే ఎన్టీఆర్ తర్వాత కొంత, ఎందుకంటే మేమే కొంత వాటిని మళ్ళీ రెవెన్యూ రికార్డులో ముట్టుకున్నాం, రెవెన్యూ సమస్యలు పరిష్కరించినాం, అదే విధంగా రెవెన్యూలో జరిగే నిజమైన అవినీతిని కొంచెం దూరం చేయగలిగినాం. మీరు కొంత చేయమని చెప్తున్నాం, మిమ్మల్ని మొత్తం పూర్తిగా అడ్డం పడట్లేదు. కానీ మీరు చేసే కార్యక్రమాల వల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగద్దని చెప్తున్నాం. ఇబ్బంది కలిగిన రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటది, ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఉంటుంది, వాళ్ళ పక్షాన కొట్టాడు. ఓకే, వెరీ గుడ్. సమ్మయ్య గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్. అంటే ఇందాక అంజిరెడ్డి గారితో, రామ్మోహన్ గారితో కూడా నేను అదే డిస్కస్ చేశాను. మీ ప్రభుత్వం అయినా కానీ సమగ్ర భూ సర్వే నిర్వహించి ఇప్పటికైనా అనేక సమస్యలు, చాలా సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే సమగ్ర భూ సర్వే నిర్వహిస్తే కొంత క్లియర్ కట్గా ఒక ఇమేజ్ వస్తుంది, అసలు ఎవరి భూమి ఏంటి, ఎక్కడుంది, ఎంత ఉంది అనేది. ఇంకొకటి అంటే ఇంటర్నెట్ ద్వారా లేకపోతే శాటిలైట్ ద్వారా కూడా ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్నాయి మొత్తం. సో దాని ద్వారా కూడా చేయడం వల్ల ఇంకా బెటర్గా ఉంటుంది.
సో ఈ విషయంలో ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు, అలా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే కేవలం భూభారతి వరకే పరిమితం అవుతారా? క్లోజ్ చెప్పేస్తే క్లోజ్ చేద్దాం. జిపిఎస్ ఆధారిత ద్వారా చేస్తేనే బాగుంటుంది సార్. ఒక్కసారి ఒక అద్దులు ఫిక్స్ అయిన తర్వాత వాస్తవానికి గతంలో ఎప్పుడైతే ఆ 57, 54 వేసిన పిల్లర్లే ఇప్పటికి కూడా వాటిని అద్దురాలుగానే బట్టి అయిన బ్రదర్. అయితే ఇప్పుడు ఇంకా శాటిలైట్ సర్వే ద్వారా ఇంకా ఇబ్బంది లేకుండా ఏవైతే అద్దులు పెట్టేస్తే ఒకరు భూములకు ఒకరు పోకుండా ఇబ్బంది జరగకుండా ఆ సమస్యలు సాల్వ్ అయ్యే పరిస్థితి 100% ఉంది. దానిలో మనోడు రామ్మూర్తి గారు అన్నట్టు వాళ్ళు కొంత మేర చేయగలిగిండ్రు. ఎంత నష్టం జరిగింది, వేరే దాంట్లో ఏం జరిగిందో రామ్మోహన్ రావు గారు చెప్పారు, మేము అది చెప్తున్నాం. ఆ సమస్యలు సాల్వ్ కావాలి, తప్పకుండా అవుతుందని మేము చెప్తా ఉన్నాం. భూభారతి ద్వారా 100% ప్రతి ఎకరం ప్రతి గుంట కూడా పరిశీలన తీసుకొని ఒక్కొక్క విలేజ్ వారిగా చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది. మంచి జరుగుతుందని మేమైతే హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సమ్మయ్య గారు, చూద్దాం. అంటే మరో 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది డెఫినెట్ గా. రామ్మూర్తి గారు చెప్తున్నట్లు ఇప్పుడే కాదు కదా, కొంత భవిష్యత్తుకు వెళ్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ డెఫినెట్ గా శాటిలైట్ సర్వే జరిగితే మాత్రం ఒకరి భూమిలో ఒక్కొక్కరు చొచ్చుకు వెళ్ళి ఈ గట్ల దగ్గర ఇవన్నీ కూడా ఈ సమస్యలు తీరేటువంటి అవకాశం కూడా డెఫినెట్ గా ఉంటుంది. రామ్మోహన్ రావు గారు కూడా అదే చెప్పారు. అంకాంశాలు లేకపోతే రేఖాంశాలు వీటి ద్వారా చేయడం ద్వారా డెఫినెట్ గా కొంత మంచి జరిగే అవకాశం ఉంది. సంజయ్ రెడ్డి గారు మీరు ఏదో చెప్పదలుచుకున్నారు, చెప్తే కంక్లూడ్ చేసేద్దాం. సార్, ఇప్పుడు శాటిలైట్ సర్వే ద్వారా రాబోయే రోజుల్లో డిజిటల్ సోన్ జిపిఆర్ఎస్ టూల్స్ కూడా వస్తాయి సార్. సర్వే కూడా ఎవరైనా రాయడం ఇచ్చినా కూడా ఆటోమేటిక్ గా తెలిసే పరిస్థితి ఉంటది. ఆల్రెడీ చేసినామే దీని మీద పెద్దగా డిజిటల్ సర్వే ద్వారానే పరిష్కరించినాం మొత్తం కంప్లీట్ గా సమస్యలు. ఇంకా బెటర్ గా చేద్దామని కోరుకుందాం, చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడో లండన్ లో ఉంటారు సార్, మీరు ఎక్కడో లండన్ లో ఉంటారు. సమస్యలు విపరీతంగా పెరిగింది అక్కడ. వాళ్ళు రైతులు కోరుకుంటే సమస్యలు విపరీతంగా నన్ను చెప్పనియండి. సమస్యలు విపరీతంగా పెరిగిన దగ్గర ఎక్కడైతే సమస్య వాళ్ళు సాల్వ్ కాని దగ్గర వాళ్ళు కోరుకుంటే డిజిటల్ సర్వే చేసింది ప్రభుత్వం. రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు. రామ్మోహన్ గారు చెప్తారు. సమ్మయ్య గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఒక మాట చెప్తే చెప్పండి. చెప్పాలి. డిజిటల్ సర్వే మనకి ఇష్టమైనప్పుడు చేయించుకుంటాం, కానీ గవర్నమెంట్ పరంగా డిజిటల్ సర్వే రాలేదు. గవర్నమెంట్ మొత్తం సర్వేలు పాత సర్వేనే చేస్తుంది. మళ్ళీ సర్వే నెంబర్లు అదే నేను అదే అంటున్నా. అసలు గవర్నమెంట్ ఒక శాటిలైట్ సర్వే పూర్తిగా నిర్వహించాలంటున్నా నేను కూడా. అట్లా కాదు విజయ్ గారు, ఈ డిజిటల్ సర్వే చేసి సమగ్రంగా ఒక ఊళ్ళో ఎంత భూమి ఉందో తేల్చి, రెండోది కూడా ఇప్పుడు సర్వే నెంబర్లలో చాలా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నారు. ఆయన భూమి ఆ ఇల్లును రికార్డ్ చేయడానికి డిపిఓ రావాల్సి వచ్చింది. అక్కడికి డిపిఓ గారు వచ్చి వేరు చేసి సర్వే నెంబర్ రామన్న గారు అన్నది పెండింగ్ లో ఉన్న సమస్యల పైన ఎవరైతే డిజిటల్ సర్వే కోరుకుంటే ప్రభుత్వం చేపించిందని అంటే రామ్మూర్తి గారు మేమేం చెప్తున్నామంటే వాళ్ళు ప్రైవేట్ ద్వారా రామ్మూర్తి గారు అంటే ఏమంటున్నా అంటే పూర్తిగా ప్రభుత్వమే జిపిఎస్ ద్వారా శాటిలైట్ సర్వే పూర్తిగా చేస్తే బాగుంటుంది అనేది ద్వారా కొన్ని సాల్వ్ చేస్తామని ఇంకా బెటర్ గా చేయమని చెప్తున్నాం అంతే. ఒక మాట విజయ్, ఈ గవర్నమెంట్ అదే అంటుంది. ఏమంటుందంటే మీరు ప్రైవేట్ సర్వే డిజిటల్ చేయించుకొని దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ సర్వేయర్ దాకా అప్రూవల్ చేసుకుంటూ చేస్తున్నారు. మంచి మార్పు జరిగిందంటే గతంలో ఎంఆర్ఓ ఆఫీసులో 5-6 కన్నా సిబ్బంది ఉండకపోయేది. తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఒక సూపరింటెండెంట్ 5-6 కన్నా అటెండర్ 6 ఉన్నారు. ఇప్పుడు 12 మంది పనిచేస్తున్నారు. ఎందుకంటే మొన్న మన గ్రూప్ 4 వచ్చింది కదా, దానిలోకి 2-3 వచ్చిండ్రు. దాంతో పాటు ఈ విలేజ్ అసిస్టెంట్ తీసేస్తే వాళ్ళు 2-3 వచ్చిండ్రు. 12-13 మంది ఉన్నారు. స్టాఫ్ మంచిగా ఉన్నది. ఇప్పుడే నేను చేయాలంటే ప్రతి మండలానికి ఒక సర్వేని పెట్టి ఆ సర్వే ద్వారా మీరు అనేది చెప్తున్నారు కదా, కొత్తగా భూభారతి చట్టంలో ఏమంటున్నారంటే మీకు ఇట్లా ఎవరైనా సర్వే చేసుకుంటే వాళ్ళు అప్రూవ్ చేసుకొని వాళ్ళకి సర్వే నెంబర్ తో సహా మ్యాప్ తో సహా పాస్బుక్లు ఇస్తా అంటున్నారు. ఇది మంచిది, సమస్యల పరిష్కారానికి పనికి వస్తుంది అంటున్నాడు. సమస్య పరిష్కారం అయిపోతే మంచిది, ఎవరైనా మంచిది. నేనేమంటున్నానంటే రామ్మోహన్ గారు, ఇది ప్రభుత్వమే ఇనిషియేట్ చేసుకొని అందరివి వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను మొత్తుకున్నది అదే. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం చట్టం. అది ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తం మీద ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు మన యూపీఏ ప్రభుత్వం కూడా. ఇప్పుడు మన దగ్గర కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేస్తున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే
సమగ్ర భూ సర్వే పెట్టి గ్రామంలో ఉన్న భూమిని అంతా సర్వే చేసి ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో వాటి సర్వే నెంబర్ కాకుండా పంచాయతీలో లేకుంటే మున్సిపాలిటీలో కలిపేసి వ్యవసాయ యోగ్యమైన భూములనే సర్వే నెంబర్లకు ఇచ్చి ఎవరి సర్వే నెంబర్ వాళ్లకు అక్షాంశాలు రేఖాంశాల మీద క్లిక్ చేస్తే సమస్యలు ఫైనల్ గా అంజిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, మధ్యలో డిస్టర్బ్ అయినట్లుంది, చెప్పేస్తే క్లోజ్ చేసేద్దాం అంజిరెడ్డి గారు, టైం కూడా అయిపోయింది. సార్ ఇప్పుడు సర్వే జరిగేటప్పుడు బౌండరీ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న రైతులు సమస్యలు లేకుండా కనుక వాళ్ళు ఇప్పుడు సర్వే చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదేగా గట్టు పెంచులు కొంచెం అటు జరగడం ఇటు జరగడాలు ఉంటాయి. వాళ్ళు సర్దుకొని ఇద్దరు కూర్చొని సెటిల్ అంటే సర్వే సెటిల్మెంట్ అంటే సర్వేలోనే సెటిల్మెంట్ సర్వే సెటిల్మెంట్ లిస్ట్ అంటారు. సెటిల్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇది కాకుండా ఏదో ఒక అడుగు 2 ఫీట్లు మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం అని దాన్ని ఇంకా లాంగ్ ప్రలాపం చేసుకొని కోర్టుకి వెళ్తే దాని వల్ల ఇద్దరికి నష్టం అయింది. అవును, ఊర్లలో ఒక అడుగు చాలు. ఊర్లో మనం ఏముండదు ఏపీలో జరుగుతుంది ఏంటంటే పొజిషన్ ఎంత ఉందో అదే ఫిక్స్ పోమంటున్నారు. ఇక ఈ పాత పంచాలు పెడతలేదు. ఏపీలో చూస్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఏ పొజిషన్ లో ఉన్నారో దాంతో చేస్తారు. అట్లా చెప్పండి చెప్పండి అంజిరెడ్డి గారు. సార్ ఇంకో చిన్న మాట సార్, చెప్పండి. ఇప్పుడు ఆ వీడియో ఒక్కసారి ఆన్ చేసుకొని సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్ భూముల్లో నేను ఒక సివిల్ కోర్టుకి వెళ్తా సార్, సివిల్ కోర్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత జిల్లా కోర్టుకి వెళ్తా జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టుకి వెళ్తా జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్తా జడ్జిమెంట్ ఇచ్చింది. తీరా భూముల్లో చూస్తే 9 కబ్జాలో ఉంటాను. నేను పోతానా పక్కన నీ పొద్దు నీ పోగలుగుతానా? భూముల్లో వచ్చే డాక్యుమెంట్ తో పాటు దమ్ము ధైర్యం కూడా ఉండాలా. ఇప్పుడు అంజిరెడ్డి భూమి ఎవరన్నా కదిలియాలంటే భయం ఉంటే భూమి జోలు రాడు. అంజిరెడ్డి పెడతలు ఇప్పుడు అది నడుస్తుంది సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్ గా ఉన్నప్పుడు బాగుంది సార్. రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ వచ్చిన తర్వాతనే సరే సరేలేండి. రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంజిరెడ్డి గారు, సమ్మయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్మోహన్ గారు, రామ్మూర్తి గారు, సమ్మయ్య గారు, అంజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా గతంలో ఉన్నటువంటి థ్యాంక్ యూ అండి. గతంలో ఉన్నటువంటి ధరణిని తీసేసి కొత్తగా భూభారతి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే గతంలో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, చట్టంలో ఏమైనా ఉంటే ఇప్పుడు సరిదిద్దుకొని ముందుకు వెళ్తారా, లేకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందా కొన్ని కొత్తవి చేర్చడం వల్ల అనేది మరికొద్ది నెలలు వేచి చూస్తే కానీ అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా భూ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా ఈ ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.